ఓకే. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సత్యబాబు గారు గుడ్ మార్నింగ్ సార్. మాధవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. రాజేష్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. దేవి గారు గుడ్ మార్నింగ్ అండి. సోనీ గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. రాయుడు గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. బాలకృష్ణ గారు గుడ్ మార్నింగ్ సార్. దీపారాణి గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. జోకరావు గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం సార్. గుడ్ మార్నింగ్ అండి. హిందూ గారు. కృష్ణ కరిష్మా గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. భూలక్ష్మి గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. రవికే గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. షరీఫ్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ కరీమా. అచ్చా ఓకే ఓకే ఓకే. కరీమనా కరిష్మనా? ఓకే. గుడ్ మార్నింగ్ సార్. శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ కుమార్ గారు. తేజు గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు. నాగేంద్ర బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. కరీమా ఓకే ఓకే. కరీమా సారీ. కరీమా గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి రామ్ గారు. Yesterday problem completed, sir. Yesterday problem completed. Yeah, obviously, and yesterday's problem. Okay, what is the answer we are getting, Andy? Mother, what is the answers we are getting? వచ్చిందండి 3x plus 1 3x plus 3 I think so. 3 vectors రావాలి కదా, 3 factors వచ్చినాయా? ఎస్ ఎస్ వచ్చింది సార్. వెరీ గుడ్ అండి ఇందు గారు. వెరీ గుడ్. ఈరోజు ప్రోగ్రెషన్ కంప్లీట్ చేద్దామండి. ప్రోగ్రెషన్స్ అయిపోయిందంటే రాయుడు గారు వెరీ గుడ్ అండి. కరిష్మా గారు గుడ్. ఈరోజు ప్రోగ్రెషన్స్ అయిపోయిందంటే భూలక్ష్మి గారు వెరీ గుడ్ అండి. ఈ ప్రోగ్రెషన్స్ అయిపోతుంది. 3x plus 1 3x plus 1 2 times 3x plus 1 వస్తుందండి. తర్వాత x minus 1 వెరీ గుడ్ అండి. ఫ్యాక్టర్స్ వెరీ గుడ్ అండి దేవి గారు. అందరూ వచ్చేసాడు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రూట్ ఓకే ఓకే ఓకే. వెరీ గుడ్. ఎస్ సార్ ఎస్. వెరీ గుడ్. 1 is root 1 is a root 1 is a root ఏంటండి? అచ్చా ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ అండి గారు. మారుతి గారు రాలేదు ఇంకా. మారుతి నవ్య కూడా రాలేము కదా. నవ్య గుడ్ మార్నింగ్ అండి. నాగరాజు గారు. సురేఖ గారు గుడ్ మార్నింగ్ అండి. సురేఖ గారు అచ్చా నేను పేరు మార్చాను మరి. రాయుడు ఈజ్ ఆల్సో మారుతి సార్. రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. రాజు గారు ఎస్ సార్ ఎస్ ఓకే. మురళి గారు గుడ్ మార్నింగ్ అండి. విశ్వనాథ్ గారు నాయక్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ quadratic equation 9x square plus 6 is a quadratic. Obviously sir, quadratic equation 9x square plus 6 plus 1 is a quadratic progression. It's not an equation. If you put a 0 equal to 0, that is a quadratic equation. Equal to 0 పెడితే quadratic equation అండి. f of x is equal to 9x square plus 6x plus x is equal to quadratic progression. Quadratic progression. వెరీ గుడ్ అండి దేవి గారు. వెరీ గుడ్. ఓకే స్టార్ట్ చేద్దాం. నిన్న చిన్న ఎర్రర్ కూడా ఉందండి. మ్యాక్సిమం అండ్ మినిమాలో నిన్న భూలక్ష్మి గారు చెప్పారు. వెరీ గుడ్ అండి భూలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. సియర్ మ్యాక్సిమం అండ్ మినిమాలో చిన్న మిస్టేక్ ఉంది. ఒక్కసారి మ్యాక్సిమం అండ్ మినిమాకండి. మ్యాక్సిమం అండ్ మినిమాకి ఫస్ట్ ఒకటి చెప్పినా కదండి. ఎక్స్ ఉంది కదా, ఎక్స్ యొక్క మ్యాక్సిమం ఏమవుతుందండి? ఎక్స్ యొక్క మ్యాక్సిమం, ఎక్స్ అనేది ఒక నెంబర్ అండి. నెంబర్ ఒక మ్యాక్సిమం అంటే ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది, మినిమం ఏమవుతుంది మైనస్ ఇన్ఫినిటీ. ఎస్ అను మైనస్ ఇన్ఫినిటీ. మ్యాక్సిమం వాల్యూ అంటే ప్లస్ ఇన్ఫినిటీ అండి, మినిమం వాల్యూ అంటే మైనస్ ఇన్ఫినిటీ. మురళి గారు గుడ్ మార్నింగ్ అండి. విశ్వనాథ్ గారు గుడ్ మార్నింగ్. ఎస్ అను
ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ చేసాం అనుకోండి, స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది మనకి మాక్సిమం వాల్యూ ఏమవుతుంది, స్క్వేరింగ్ అని పోస్టర్ చేస్తే ఏమవుతుంది, మాక్సిమం వాల్యూ ఏమవుతుంది ఇన్ఫైనైట్, మాక్సిమం వాల్యూ ఇన్ఫైనైట్, కానీ మనకి జీరోస్ ఉండవు కాబట్టి మినిమం వాల్యూ జీరో అవుతుంది. ఎస్ అనో, ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మాక్సిమం వాల్యూ ఇన్ఫైనైట్, మినిమం వాల్యూ జీరో అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ రాయండి చెప్తా. ఎక్స్ స్క్వేర్ రాస్తే ఏమవుతుంది మైనస్ ఇన్ఫినిటీ మైనస్ జీరో ఇన్ఫినిటీ జీరో, ఇక్కడ మైనస్ పెడతాయి, ఇక్కడ మైనస్ పెట్టాలి కదా. ఎస్ అను, ఇక్కడ మైనస్ పెట్టాలి. అప్పుడు ఏమైతుంది, ఇదేమో మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది, ఇదేమో మైనస్ ఆఫ్ జీరో ఏమైతుంది జీరో, అవునా కదా, మైనస్ ప్లస్ ఉన్న జీరోనే కదా జీరో. అప్పుడు ఏమైతుంది మాక్సిమం వాల్యూ వచ్చేసి జీరో, మినిమం వాల్యూ వచ్చేసి మైనస్ ఇన్ఫినిటీ. ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయినా విన్నాం. ఎస్ అను. సో మాక్సిమం వాల్యూ వచ్చేసి ఎక్స్ స్క్వేర్, ఇక్కడ జీరో అండి, జీరో. ఎందుకంటే సి హియర్, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అండ్ జీరో అండి, ఇన్ఫైనైట్ అండ్ జీరో. ఎస్ అను, ఎక్స్ స్క్వేర్ దీనికి మైనస్ పెట్టినా అనుకోండి, మైనస్ ఇన్ఫైనైట్ మైనస్ జీరో అవును కదా, మైనస్ అన్న ప్లస్ అయినా జీరోనే. ఎస్ అన్న, అప్పుడు ఏమైతుంది, ఇదేమో మైనస్ ఉంది కాబట్టి మినిమం వాల్యూ అవుతుంది, ఇదేమో మాక్సిమం వాల్యూ అవుతుంది. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్ గెట్టింగ్, హియర్ జీరో, ఇక్కడ మైనస్ ఇన్ఫైనైట్. నిన్న ఇది ఒక్కడే ఎర్రర్ ఉందండి, ఇక్కడ జీరో కూడా మన ప్లస్ ఇన్ఫైనైట్ ప్లస్ ఇన్ఫైనైట్ తీసుకున్నా స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పుడు. ఎస్ జీరో మైనస్ ఇన్ఫినైట్ అండి, అది ఒక్కడే కరెక్షన్ చేసుకోవాలి, రిమైనింగ్ అనేది సేమ్ అండి. ఒకవేళ మైనస్ ఎక్స్ ఉందంటే ఏమొస్తుందండి, మాక్సిమం వాల్యూ ఏమో ఇన్ఫినైట్, మినిమం వాల్యూ ఏమో మైనస్ ఇన్ఫినైట్. ఎస్, నేను భూలక్ష్మి గారు అనుకుంటా, లాస్ట్లో ఒకసారి చూడండి సార్. ఎస్, గుడ్ మార్నింగ్ అండి జీవన్ గారు, వేసుకున్నారు గారు గుడ్ మార్నింగ్ అండి, శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇన్ఫినైట్. ఎస్ భూలక్ష్మి గారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండర్స్టాండ్, ఇది ఒక్కడే ఎర్రర్ ఉంది, ఏమి లేదండి. నేను ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టినప్పుడు ఇక్కడ ఏమో మైనస్ జీరో అవుతుంది, జీరోకి వస్తే మైనస్ జీరో అంటే జీరో, అప్పుడు ఇది ఏమవుతుంది ఇన్ఫినైట్. సో మాక్సిమం వాల్యూ జీరో అండి, ఇదేమో మైనస్ ఇన్ఫినైట్. ఇది ఒక్కడే చిన్న ఎర్రర్, మిగతా అంతా కరెక్ట్గా ఉంది. ఓకే స్టార్ట్ చేద్దామా, ప్లీజ్ స్టార్ట్ చేద్దామండి, టెన్షన్ లేదు, కంగారేం లేదు. నిన్న ఇంకొకరు అడిగారు, వాట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us take one example. f of x is equal to x cube minus 5x square plus 7x minus 4. తర్వాత f of x is equal to 4x power 5 minus 6x cube plus 8x square. టేక్ యువర్ నెంబర్ అండి, ఏదో ప్రాబ్లం, మైనస్ 9. వీటి యొక్క డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయండి. డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయండి. నేను ఎవరు అడిగారండి, డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x cube minus 5x square plus 7x minus 4, differentiation of f of x, 4x power 5 minus 6x cube plus 8x square minus 9. What is the differentiation? See here, f of x is equal to x power n ఉంది అనుకోండి, f of x is equal to x power n ఉంటే differentiate with respect to x అంటే f dash of x is equal to ఏమవుతుంది, n into x power n minus 1, అది differentiation అండి with respect to x. సో f of x is equal to x power n అయితే f dash of x is equal to ఏమవుతుంది, n into x power n minus 1. వెరీ గుడ్ అండి ఇందు గారు, n into x power n minus 1. అంటే మనకి ఇక్కడ ఏం చేసినా కూడా మనకి n అంటే 3 అండి, 3 నుంచి ఒకటి తీస్తే 2 అంటే 3x స్క్వేర్ రావాల్సింది కదా. ఇదేమైతుంది 10x, ఇదేమైతుంది 1 into x అంటే 1. ఎస్ అన్నో. సో రిమెంబర్, ఎప్పుడే సరే ఏ పెద్ద డిఫరెన్షియేషన్ చేసినా f dash of x is equal to చెప్పండి n into x minus n కదా, n అంటే ఇక్కడ 3 చెప్పండి, 3 minus 1 అనేది 2 minus 5 into 2x. ఎస్ అన్నో, 2 into 2 minus 1 అయితే ఏమవుతుందమ్మా, సియర్ 2 into x power 2 minus 1. ఎస్ అన్నో, ప్లస్ 7 into 1 కదా, ఇక్కడ 1 ఉంటాయి కదా, 1 into x power 1 minus 1 ఏమవుతుంది 0. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది, 3x square minus 10x plus 7. ఇది సరే differentiation of this one. I hope you understand. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంది కదా, కాన్స్టెంట్ టర్మ్ అంటే x power 0. ఎస్ సార్, x power 0 అంటే ఏమవుతుందండి చెప్పాలి, x power 0 అంటే ఏమవుతుంది 1. సో 0 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. కాన్స్టెంట్ 0 into anything is 0 కదమ్మా, 0 into anything is 0.
4 into 0 x power 0 minus 1 ఏమన్నా కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 0 into anything is 0. సో కాన్స్టెంట్ టర్మ్ అనేది 0 అయిపోతుంది. 0 into anything is 0. ఇది మాట. ఏదైనా సరే ఇదే గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్వల్ ఎక్స్ పవర్ ఎన్ అయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్వల్ ఏమైతుంది, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇది తెలిసిందంటే మనం ఎంత పెద్ద ఈక్వేషన్ అయినా డెరివేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్వల్ 4x పవర్ 5 మైనస్ 6x క్యూబ్ ప్లస్ 8x స్క్వేర్ మైనస్ 9. చెప్పండి ఇప్పుడు ఏమైతుంది, 5 4 20x పవర్ 4, అగ్రీ ఆర్ నాట్? 6 3 18x స్క్వేర్, 8 16, 16x మైనస్ 0 minus 0. So 20x power 4 minus 18x square, 20x power 4, 6 is 18 కదా, okay, 18x square plus 16x. వెరీ గుడ్ అండి సాయి ప్రకాష్ గారు, వెరీ గుడ్. లక్ష్మి గారు, గుడ్ మార్నింగ్ అండి. మహాలక్ష్మి గారు, వెరీ గుడ్ అండి. గోపి గారు, ఐ హోప్ అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే ఓకే, yes, 20x power 4 plus 4x సార్, ఇది ఏమి తెలిపోయిందమ్మా? 20x power 4 4x కదమ్మా ఇది. గుడ్ మార్నింగ్ అండి షేక్ మస్తాన్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఇప్పుడు హెడింగ్ ప్రోగ్రెషన్. వాట్ ఆర్ ద ప్రోగ్రెషన్స్ అండ్ ద progression, what are the types of progressions? Arithmetic progression, geometric progression and harmonic progression. Remember మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. తెలుగులో ఏమంటే చెప్పండి, తెలుగులో వన్ టైం డెరివేట్ చేస్తే సరిపోతుంది. ఓఎస్ లేదు, వన్ టైం డెరివేట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, ఆ 2 times అంటే ఎఫ్డబ్ల్యూఎఫ్ ఎక్స్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్ కృష్ణ గారు, ఏపీ జీపీ హెచ్పి, గుడ్ మార్నింగ్ అండి. టెస్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. వాలి గారు, అంక గణిత శ్రేణి, రేఖ గణిత శ్రేణి, హార్మోనిక్ శ్రేణి అంటారు కదా. అంక శ్రేణి, గుణశ్రేణి, వెరీ గుడ్. జామెట్రిక్ అంటే గుణశ్రేణి కదా. హార్మోనిక్ ఏమంటారండి? హరాత్మక శ్రేణి. ఓకే, వెరీ గుడ్ కార్తిక్, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి. హరాత్మక శ్రేణి, శ్రేణిలో, వెరీ గుడ్. ప్రోగ్రెషన్ అంటే శ్రేణులు అండి. ఓకే, ఫర్ మీ టుడే ఈజ్ ద ఫస్ట్ క్లాస్. ఓకే, నో ప్రాబ్లం అండి. ఇది లాస్ట్ అండి, ఈ టాపిక్ లాస్ట్, ఇది నో ప్రాబ్లం. ఇది ఆయన ప్రోగ్రెషన్స్ కాబట్టి మీకు అది ఈజీగా అర్థమవుతుంది. కృష్ణ గారు, డోంట్ బాదర్ అబౌట్ దిస్ వన్. అశోక్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, కృష్ణ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇప్పుడు ఇది ప్రోగ్రెషన్. వాట్ ఆర్ ద ప్రోగ్రెషన్స్ అని తెలుగులో ఉండండి, శ్రేణులు అంటాం కదా, శ్రేణులు. ఓకే, మొత్తం 3 types ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి. వాట్ ఆర్ 3 types అని? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇన్ తెలుగులో ఏమంటారండి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తెలుగులో ఏమంటారు? అంక శ్రేణి. శ్రేణి కదా, అంక శ్రేణి. తర్వాత సెకండ్ వన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. గుణాత్మక శ్రేణి, గుణశ్రేణి. తర్వాత హార్మోనిక్ ప్రోగ్రెషన్, ఈ పక్కన రాసుకోనండి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏపీ అని చెప్తాం. దీని ఏమంటారండి? జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అని, జీపీ. తర్వాత ఇది ఏమైతుంది? హార్మోనిక్ ప్రోగ్రెషన్. తెలుగులో ఏమంటారండి? హరాత్మక శ్రేణి. హరాత్మక శ్రేణి ఆర్ శ్రేణి అండి, హరాత్మక శ్రేణి. వాట్ ఇస్ ద షార్ట్ ఫామ్ అండి? హార్మోనిక్ ప్రోగ్రెషన్, హెచ్పి. శ్రేణినా? ఓకే, వెరీ గుడ్. శ్రేణి అండి, ఓకే. హరాత్మక శ్రేణి, ఓకే. హరాత్మక శ్రేణి, వెరీ గుడ్ అండి. ఓకే. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. వాట్ ఇస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి చెప్పండి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వాట్ ఇస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్?
వెరీ గుడ్ అండి. కామన్ డిఫరెన్స్ అన్నది సమానంగా ఉండాలి. అంటే ఏంటంటే ఒక నెంబర్స్ ఉంటాయి కదా, క్వాంటిటీస్ అన్నాం కదా, క్వాంటిటీస్ యొక్క ప్రోగ్రెషన్, క్వాంటిటీస్ అన్నది అర్థమెటిక్ ప్రోగ్రెస్ ఉన్నాయంటే వాటి యొక్క కామన్ డిఫరెన్స్ అనేది సమానంగా ఉండాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే వెరీ సింపుల్ అండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పుట్టేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సింపుల్గా చెప్పాలంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే పక్క నెంబర్లు ఉంటాయి కదా, పక్క నెంబర్లు వాటిని క్వాంటిటీస్ అంటారండి. వాటిని క్వాంటిటీస్ అందాం. ఆ క్వాంటిటీస్ అన్నది పక్క నెంబర్ల యొక్క డిఫరెన్స్ అన్నది కామన్ డిఫరెన్స్ అన్నది సమానంగా ఉండాలి. లేదంటే దే హ్యావ్ కామన్ డిఫరెన్స్ అంటే రెండు మధ్యలో తేడా అన్నది సమానంగా ఉండాలి. రెండిట్ల మధ్య గ్యాప్ అన్నది సమానంగా ఉండాలి. కామన్ డిఫరెన్స్ అన్నది కాన్స్టెంట్గా ఉండాలి. కామన్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్. వెరీ గుడ్ అండి. కామన్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్. వెరీ గుడ్ అండి గారు. కామన్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. బిట్వీన్ ద టూ టర్మ్స్ ఈజ్ సేమ్ సార్. వెరీ గుడ్ అండి లక్ష్మి గారు. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. కామన్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్, ఈక్వల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకుంటా, 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7 తీసుకుంటా. ఇది ఎలా ఉందండి? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఎస్ అన్న ఎనీ టూ సక్సెసివ్ కాన్సిక్యూటివ్ అండి, కాన్సిక్యూటివ్. సో ఇక్కడ చూడండి, సక్సెసివ్ అయినా ఓకే. 3 నుంచి 4 కి గ్యాప్ ఎంత? 1. 4 కి 5 కి గ్యాప్ ఎంత? 1. 1 అని ఎలా చెప్పాలంటే 6 హయ్యర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ తీయాలండి. 6 కి 5 కి 1 గ్యాప్ ఎంత? 1. 7 కి 6 కి గ్యాప్ ఎంత? 1. ఇలా మనకి గ్యాప్ అన్నది కనుక సమానంగా ఉందంటే, గ్యాప్ అన్నది సమానంగా ఉంటే వాటిలో ఏమంటారంటే ఈ సిరీస్ ఏమంటారంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. అర్థమవుతుందమ్మా? వీటిలో ఏమంటారంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయంటారు. ఈ నెంబర్లు ఎలా ఉన్నాయి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. ఎలా చెప్తున్నాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని? వీటి మధ్య డిఫరెన్స్ అన్నది సమానంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 7, 9, 11 ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయా లేవా? ఆబ్వియస్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. ఎలా? వీటి యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత? 2. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత? 2. ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ ఎంత? 2. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత? 2. ఈ 2 అనేది కాన్స్టెంట్ ఉంది, లేదంటే సమానంగా ఉంది, సేమ్ ఉంది. సో దీని ఏమంటారు? డిఫరెన్స్ అన్నది సమానంగా ఉంది కాబట్టి ఈ సిరీస్ ఏమంటారంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. ఈ నెంబర్స్ అన్నవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. ఎస్ అన్న, ఈ నెంబర్స్ అన్నది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. 3, 7, 11, 5, 11, 15. 3, 7, 11, 15 and so on. 3, 7, 11, 15 is and so on. ఈ నెంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదా? ఆబ్వియస్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎలా? ద డిఫరెన్స్ అనేది సమానంగా ఉంది. 3కి 4 కలిపితే ఎంత? 7. 7కి 4 కలిపితే ఎంత? 11. 11 4 కలిపితే ఎంత? 15. ఎప్పుడైతే మనకి డిఫరెన్స్ అన్నది సమానంగా ఉందో, ఆ నెంబర్స్ అన్నవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నట్టు. ఇప్పుడు చెప్పండి, 1, 2, 5, 11, 16. This series is arithmetic progression. దీనికి మధ్య గ్యాప్ ఎంత ఉందని? 1 ఉంది. దీనికి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 3 ఉంది. సో ఎప్పుడైతే ఇలా ఉందో ఇవి మాత్రం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. ఐ హోప్ అండర్స్టాండ్. సత్యబాబు వెరీ గుడ్ అండి. ఐ హోప్ అండర్స్టాండ్. సో ఎప్పుడైనా సరే మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే క్వాంటిటీస్ ఆర్ సెట్ టు బి ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. క్వాంటిటీస్ అంటే ఇవన్నీ క్వాంటిటీస్ సెట్ టు బి ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ when they increase or decrease by a common difference. ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా వాటి మధ్య డిఫరెన్స్ అన్నది మాత్రం కామన్ గా ఉండాలి. ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా వాటి మధ్య గ్యాప్ అన్నది సమానంగా ఉండాలి. ఎస్ అన్న? ఎస్, రైట్ సార్. అండర్స్టాండ్? ఎస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరే, డెఫినేషన్ చెప్పట్లేదు, ఎందుకంటే డెఫినేషన్ అనేది నో యూజ్ అండి. మనం ఏదో పెద్ద చెప్పుతున్నాం కానీ సింపుల్గా మనకు తెలిసింది ఏంటి? కామన్ డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది. కామన్ డిఫరెన్స్ పక్క నెంబర్ల యొక్క డిఫరెన్స్ అనేది సమానంగా ఉంటే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఎస్ అన్న? ఇప్పుడు సిరీస్ చెప్పండి. ఏ తర్వాత చెప్పండి a + d, a + 2d, a + 2d, a + 3d, a + 4d, ఇలా a + 3d అండ్ సో ఆన్. ఇలా నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, దీని ఏమంటారంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. a + d, a + 2d, a + 3d అండ్ సో ఆన్ ఇన్ఫినైట్. ఇలా ఉన్న వాటిని ఏమంటారు? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే 3 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి. 3 నెంబర్స్ ఇస్తే ఇది కూడా కరెక్ట్ అండి. ఇది డిసెండింగ్ ఆర్డర్, a - d, a + d. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కదా? ఆబ్వియస్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే నేను ఏం తీసుకున్నాను? ఇక్కడ నుంచి ఇటువైపు తీసుకుంటే ఏమవుతుంది? a - d, a - 2d అండ్ సో ఆన్. ఇది నెగిటివ్ టర్మ్స్, ఇదేమో పాజిటివ్ టర్మ్స్. ఎస్ అన్నో?
ఎస్. సో ఇప్పుడు ఒకవేళ 3 టర్మ్స్ తీసుకోండి, ఒక 3 కనుక అంక శ్రేణులు ఉన్నాయంటే మీరు తీసుకోవాల్సిన బెస్ట్ వన్ ఏంటంటే ఈ 3 అండి. ఈ 3 తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఏ 3 తీసుకోవాలి? ఈ 3 ఏ ప్లస్ డి ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి ఏ మైనస్ తీసుకోండి. 3 కనుక 3 నెంబర్లు అంక శ్రేణులు ఉన్నాయి, ఆ నెంబర్లు ఎంత అని అడిగాడు అనుకోండి, ఏ ప్లస్ డి ఏ మైనస్ డి తీసుకుని సాల్వ్ చేయండి, అప్పుడు ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది. అండర్స్టాండ్? క్లియర్? ఐ హోప్ అండర్స్టాండ్. ఎస్ సార్. ఓకే, ఇది సిరీస్ అండి, ఇది ఫార్మేట్. ఏ ప్లస్ డి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్. మళ్ళీ ఇక్కడ నుంచి ఏ మైనస్ డి ఏ మైనస్ 2d అండ్ సో ఆన్. క్లియర్? ఎస్. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ 5 పెడతా, డి ఈజ్ ఈక్వల్ 2 పెడతా, ఏ ఈజ్ ఈక్వల్ 5 డి ఈజ్ ఈక్వల్ 2 పెడతా, ఏ ఈజ్ ఈక్వల్ 5 డి ఈజ్ ఈక్వల్ 2 అంటే కామన్ డిఫరెన్స్ 2 ఉందండి. ఇదేమైంది 5, ఇదేమైంది 7, ఇదేమైంది 2 to the 4, 4 plus 5 ఎంత 9. ఇది చెప్పండి, ఏ మైనస్ డి అంటే 5 minus 2 ఎంత 3, 5 minus 2 to the 4 ఎంత వస్తుంది 1. ఇప్పుడు చెప్పండి గ్యాప్ ఎంత 2, ఇదెంత గ్యాప్ 2, ఇదెంత గ్యాప్ 2, ఇదెంత గ్యాప్ 2. సరిపోయింది లేదా? ఎస్ అను. ఎస్. ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్. వెరీ గుడ్. ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, అది లాస్ట్ వన్ అండి. ఒకవేళ ఎంత టర్మ్ అంటే ఏమవుతుంది అది చెప్పాలి, యాక్చువల్లీ ఫార్మేట్గా చెప్పాలి. ఓకే, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి రాసేసుకోండి ఇక్కడ, ఇది లాస్ట్ టర్మ్. ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. వెరీ గుడ్ అండి జ్యోతి గారు, గుడ్. లాస్ట్ టర్మ్ అంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఎంత టర్మ్? ఐ హోప్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. క్లియర్? ఇది శ్రేణి అండి, ఇది శ్రేణి ఇది రాసుకోండి. ఇది శ్రేణి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఎంత టర్మ్ అనేది. వెరీ గుడ్. దానికి లాస్ట్ టర్మ్ కూడా నచ్చు, లాస్ట్ టర్మ్. ఓకే, ఎస్ సార్. ఓకే, ఇప్పుడు అర్థమెటిక్ మీన్ గురించి చూసుకుందాం. అర్థమెటిక్ మీన్, వాట్ ఇస్ మీన్ బై అర్థమెటిక్ మీన్ అండి? మీన్ అంటే ఏంటి? అర్థమెటిక్ మీన్. అయితే ఒకసారి అర్థమెటిక్ మీన్కి వెళ్ళే ముందు ఒకసారి చిన్న టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యావరేజ్ అన్న టాపిక్ ఎక్స్ప్లెయిన్, అప్పుడు మనం మీన్కి వెళ్దాం. ఓకే, యావరేజ్ చిన్న టాపిక్, ఒక 5 minutes ఉంటుంది. దీని తర్వాత మనం అర్థమెటిక్ మీన్కి వెళ్దాం. యావరేజ్ ఇది రాయకండి, ఇది రాయొద్దు, జస్ట్ లిజన్. వాట్ ఇస్ మీన్ బై యావరేజ్ అని? యావరేజ్ అంటే ఏంటి? హయ్యర్ వాల్యూ మన లోయర్ వాల్యూ. వెరీ గుడ్ అండి దేవి గారు, ఫస్ట్ క్లాస్ విన్నారండి మీరు. సార్ సే సమ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటుంది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, 1 hour ఏమో 1 hour మొత్తం కూడా కాన్సెప్ట్ ఉంటుంది, 1 hour మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, డోంట్ వరీ అబౌట్ దిస్ వన్. ఓకే, వాళ్ళు గారు. ఓకే, ఎస్. ఇప్పుడు చెప్పండి యావరేజ్ అంటే ఏంటండి? వాట్ ఇస్ మై యావరేజ్? వాట్ ఇస్ ద యావరేజ్ అండి? యావరేజ్ అంటే ఏంటి చెప్పాలి? యావరేజ్ అంటే చెప్పాలి. యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ అంటే ఏంటి చెప్పాలండి? లైక్ మీన్. ఓకే, వెరీ గుడ్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. దేవి గారు, వెరీ గుడ్ అండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బై టోటల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంది. సురేఖ గారు వెనకేసారు, రివర్స్ వేశారు. రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. వెరీ గుడ్ అండి కార్తీక్ గారు. సియర్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై number of observations. Sum of the observations by number of observations. అంటే ఏమైతుంది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య. రాసులు అంటే ఏంటి? మళ్ళీ రాసులు అంటే ఏంటి? అబ్జర్వేషన్స్ అంటే ఏంటి అనే కదా. ఎస్ అను. మళ్ళీ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? రాసులు అంటే ఏంటి? సో రిమెంబర్, యాక్చువల్లీ యావరేజ్ అంటే ఇది కాదండి. యావరేజ్ అంటే ఇది కాదు. యాక్చువల్లీ యావరేజ్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది చూడండి. యావరేజ్ అంటే యాక్చువల్లీ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాదండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి వచ్చిన అనుకోండి, మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా టీ తాగుతారని అడుగుతారు, అవునా కదా? ఎస్ అను, టీ తాగుతారని అడుగుతారు. మీ మమ్మీ పెట్టారు అనుకోండి, ఆబ్వియస్లీ సూపర్ ఉంటుంది, అవునా కదా? మీ మమ్మీ పెడితే చాలా బాగుంటుంది. అదే మీ సిస్టర్ ఉన్నారనుకోండి, మీ సిస్టర్ పెడితే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టారు అనుకోండి, మీ మమ్మీ పెడితే చాలా సూపర్ ఉంటుంది. అదే మీరు పెట్టారు అనుకోండి, ఎట్లా ఉంటుందని? వరస్ట్ ఉంటుంది. ఎస్ అను, మనకు చాయ్ పెట్టడం రాదు కదా. ఒకవేళ మీ సిస్టర్ పెట్టారు అనుకోండి, ఏమంటాం మనం? ఎలా ఉందంటే యావరేజ్ అంటాం. ఎస్ అను, యావరేజ్.
అవునా కదా, యావరేజ్ ఉంది రా అంటాం. ఎందుకు యావరేజ్ అంటున్నాం? యావరేజ్ అంటే మళ్ళీ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం ఒక మూవీకి వెళ్ళాం అనుకోండి. ఒక మూవీకి వెళ్తే ఎన్ని రేటింగ్స్ ఉంటాయండి? ఒక మూవీకి వెళ్తే ఎన్ని రేటింగ్స్ ఉంటాయి? 5 రేటింగ్స్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనండి. 5 రేటింగ్స్ ఉంటాయి. అవునే కదా, ఇది 1 2 3 4 5. 5కి 5 వచ్చింది అనుకోండి, ఎక్సలెంట్ మూవీ అంటాం, ఎక్సలెంట్. అదే 1 రేటింగ్ వచ్చింది అనుకోండి, ఇంక వరస్ట్ మూవీ, చూడాల్సిన అవసరం లేదు, హెడేక్ మూవీ, వరస్ట్ మూవీ. మరి ఈ 4 ఉంటే దాన్ని ఏమంటారు? దీన్ని ఏమంటాం మనం? మిడిల్ దాన్ని యావరేజ్ రా అంటారు. అవునా కదా, మనం బయట ఇచ్చేస్తాం కదా, సినిమా ఎట్లా ఉందంటే యావరేజ్ రా అంటారు. అవునా కదా, యావరేజ్. మరి దీన్ని ఏమంటాం మనం? అబోవ్ యావరేజ్ అంటాం, అబోవ్ యావరేజ్ అంటాం, అబోవ్ యావరేజ్ అంటాం. మరి ఇది ఏమైతుంది? బిలో యావరేజ్, బిలో యావరేజ్. అవునా కదా, అబోవ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్. ఎస్ అను, ఎస్, బిలో యావరేజ్. మరి ఇక్కడ యావరేజ్ అంటే ఏంటి? మరి ఇక్కడ యావరేజ్ అంటే ఏంటి? అంత ఎందుకని మీకు ఇప్పుడు 23 ఇయర్స్ ఉంటాయి కదా, 23-24 ఇయర్స్ ఉంటాయి అమ్మాయిలకి. అబ్బాయిలు అంటే పక్క పెట్టేసింది, అమ్మాయిలకి ఖచ్చితంగా ఇప్పుడు మ్యాచెస్ వస్తాయి. అవునా కదా, మ్యాచెస్ వస్తే ఖచ్చితంగా ఒక ఫోటో తీసుకొచ్చి చూపిస్తారు. మమ్మీ కానీ డాడీ కానీ ఫోటో తీసుకొని చూపిస్తారు. చూపిస్తే వాడు ఎంత అందంగా ఉన్నా ఒకటే మాట అంటారు, ఏమంటారు? యావరేజ్ మమ్మీ అంటారు. ఎస్ అను, యావరేజ్ మమ్మీ అంటారు. యావరేజ్ మమ్మీ అంటే మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యావరేజ్ మమ్మీ అంటే? సమ్ ఆఫ్ ది పెళ్లి కొడుకులు బై నెంబర్ ఆఫ్ పెళ్లి కొడుకులా చెప్పండి? సమ్ ఆఫ్ ది పెళ్లి కొడుకులు బై నెంబర్ ఆఫ్ పెళ్లి కొడుకులా చెప్పండి? ఎస్ అను, సమ్ ఆఫ్ ది పెళ్లి కొడుకులు బై నెంబర్ ఆఫ్ పెళ్లి కొడుకులు వేస్తారా యావరేజ్ అంటే? యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ యావరేజ్ అంటే చూడండి, సియర్ ఇక్కడ మనకి యావరేజ్ అనేది ఎలా వచ్చిందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 రేటింగ్, ఎగ్జాక్ట్లీ 3 అనేది ఎక్కడ ఉందండి? ఒక హయ్యర్ వాల్యూకి ఒక లోయర్ వాల్యూకి మధ్యలో ఉంది. ఒక ఎక్సలెంట్ కి ఒక వరస్ట్ కి మధ్యలో ఉంది. ఎక్సలెంట్ కి ఒక ఎక్సలెంట్ మూవీకి ఒక వరస్ట్ మూవీకి మధ్యలో ఉన్నదాన్ని మనం యావరేజ్ గా కన్సిడర్ చేస్తాం. ఎస్ అను, అంటే రిమెంబర్, యావరేజ్ ఈజ్ ఆల్వేస్, రిమెంబర్, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద హయ్యర్ వాల్యూ అండ్ లోయర్ వాల్యూ. హయ్యర్ వాల్యూకి లోయర్ వాల్యూకి ఒక మధ్యలో ఒక నెంబర్ తీసుకుంటే దాన్ని యావరేజ్ అవుతుంది. అయితే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మ్యాథమెటికల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, మొత్తం యాడ్ చేయండి. 5+4 ఎంత? 9, 9+3 ఎంత? 12, 12+3 ఎంత? 15 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 1 2 3 4 5. 15/5 అంటే ఎంత వచ్చిందండి? 3 అంటే ఏంటది? యావరేజ్. మ్యాథమెటికల్లీ చెప్పాల్సి వస్తే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రిఫ్రెష్ చేయండి సాయికృష్ణ గారు. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. మ్యాథమెటికల్ లో చెప్పాల్సి వస్తే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చెప్పాలి. అలాగే మనం జనరల్ గా చెప్పాల్సి వస్తే యావరేజ్ అంటే ఏంటి? చెప్పండి. యావరేజ్ అంటే ఏంటి? ఒక హయ్యర్ వాల్యూకి ఒక లోయర్ వాల్యూకి మధ్యలో ఉంటుంది. ఒక హయ్యర్ వాల్యూకి ఇన్ బిట్వీన్ ద హయ్యర్ వాల్యూ లోయర్ వాల్యూ ఉండేది యావరేజ్. క్లియర్? ఓకే. అయితే ఇది యావరేజ్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, దీని ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, దీని ఆన్సర్ చెప్పండి. సో యావరేజ్ అంటే అర్థమైంది కదా? యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి ఆన్సర్ చెప్పండి. 20 30 40 50 60. వాట్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ దిస్ నెంబర్స్? ఇప్పుడు మనకి యావరేజ్ అనేది ఎక్కడ ఉంటుందండి? 20కి 60కి మధ్యలో ఉంటుంది. ఎస్ అన్న, 20కి 60 మధ్యలో ఏదైనా నెంబర్ ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి, యావరేజ్ అంటే ఏమైతుంది? యావరేజ్ అని చెప్పండి. యావరేజ్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. 2+3 5, 5+4 9, 9+5 14, 14+6 ఎంతండి? 20. 200/200 అంతే కదా? ఒక నిమిషం అండి. 110, 150, 150 + 30, 180, 180 + 200, 200/1 2 3 4 5 ఎంత వస్తుందండి? 40. జస్ట్ సెకండ్, ఇక్కడ మిస్టేక్ చేసిన. 30 50 50 40 90 90 50 140 140 + 60 200/5. ఎస్ 40 కదా? ఎస్ 40 కరెక్ట్. ఎస్ 40 అవునా కదా? 40 అవునా కదా? అయితే రిమెంబర్ మనకి ఇలా చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు ఈ నెంబర్స్ అనేది కాన్సిక్యూటివ్ ఉన్నాయంటే ఈ నెంబర్స్ చేయట్లేదు. వీటిలో ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ మనకి యావరేజ్ అవుతుంది. అయితే చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 40 కదా? ఎస్ ఇటు రెండు పోతున్నాయి. అప్పుడు ఇదేమవుతుంది? 40. ఇది ఎగ్జాక్ట్లీ మిడిల్ వస్తుంది. ఎప్పుడు ఈ నెంబర్స్ అన్నది కాన్సిక్యూటివ్ ఉండాలి, అంటే పక్కన ఉండాలి, అని గ్యాప్ అనేది సమానంగా ఉండాలి. గ్యాప్ ఎప్పుడైతే సమానంగా ఉందో వీటిలో ఏమంటారండి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనొచ్చా లేదా? సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో
అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి ఏమొస్తుందండి, మిడిల్ వాల్యూ మనకి యావరేజ్ అవుతుంది, మిడిల్ వాల్యూ యావరేజ్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది మాత్రం మైండ్లో పెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఏవైనా సరే సేమ్ పొజిషన్ ఉన్న నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుని బై 2 చేసినా మనకి సేమ్ వస్తుంది. చూడండి, ఇది 20 ఉంది కదా, 20 అనేది ఎక్కడ ఉంది, లెఫ్ట్ నుంచి ఫస్ట్ వన్ ఉంది, ఇదేమో రైట్ నుంచి ఫస్ట్ వన్ ఉంది, ఇది లెఫ్ట్ నుంచి ఫస్ట్ వన్ ఉంది, రైట్ నుంచి ఫస్ట్ వన్ ఉంది. సో ఇది ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ యాడ్ చేయండి, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ యాడ్ చేయండి, 20 + 60. దీన్ని బై 2 చేసాం అనుకోండి, దీన్ని బై 2 చేస్తే, ఎందుకంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 2 అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 2. సో చేస్తే ఏమొస్తుందండి, 60 + 20 80, 80/20 ఎంతమా 40. వచ్చిందా రాలేదా? సో ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ఫార్ములా అండి, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. కానీ ఇది ఎప్పుడు అప్లై చేయాలి, నెంబర్స్ అన్నది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు అప్లై చేయాలి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. అలా అవసరం లేదు, సేమ్ పొజిషన్ చూడండి, ఇక్కడ 30 అన్నది ఏంటి, లెఫ్ట్ నుంచి సెకండ్ వన్, ఈ 50 అన్నది ఏంటి, రైట్ నుంచి సెకండ్ వన్, అవునా కదా, సేమ్ పొజిషనే కదా. అప్పుడు ఏమైతుంది, 30 + 50 ఎంత 80, 80/2 ఎంత 40, 80/2 ఎంత 40. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 80/2 ఎంత 40. అంటే మనకి సేమ్ పొజిషన్ నెంబర్స్ యొక్క సమ్ చేసి బై 2 చేసినా కూడా మనకి ఏమొస్తుంది, యావరేజ్ వస్తుంది. సో 30 + 50 80/2 ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 40. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మనకి అంకస్టైన్ లో ఏవైనా సేమ్ పొజిషన్ నెంబర్ తీసుకుని దాన్ని బై 2 చేస్తే మనకి డైరెక్ట్ గా యావరేజ్ వచ్చేస్తుంది. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటండి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్, S/N. బట్ నీకు సమ్ కావాలంటే ఏం చేయాలి, యావరేజ్ ఇంటూ నెంబర్ చేస్తే అయిపోతుంది కదా, యావరేజ్ ఇంటూ నెంబర్ చేస్తే మనం డైరెక్ట్ గా సమ్మేషన్ వచ్చేస్తుంది కదా. ఎస్ సార్? ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ చెప్తే చెప్పండి, 2 4 6 8 10 12 14 16 18. దీని యొక్క సమ్మేషన్ ఎంత, సమ్మేషన్ అంటే ఏం చేస్తారు, 2 + 4 + 6 + 8 + 10 + 12 + 14 + 16 + 18. సమ్మేషన్ చెప్పండి నాకు, సమ్ కావాలి. సమ్ అంటే అప్పుడు ఏమవుతుంది, యావరేజ్ ఇంటూ నెంబరే కదా, యావరేజ్ నెంబర్. మరి యావరేజ్ ఇంటూ నెంబర్ అంటే యావరేజ్ అంటే ఏమవుతుంది, మిడిల్ వాల్యూ. అదర్వైజ్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, 18 + 2 ఎంతమ్మా 20, 20/2 ఎంత 10 ఇంటూ నెంబర్ ఎంతమ్మా, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర, 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ ఉన్నాయంటే వాట్ ఇస్ ద సమ్మేషన్ అండి, డైరెక్ట్ గా 90. వెరీ గుడ్ అండి, 90. నాగరాజ్ గారు గుడ్, 90. ఎస్ అను. ఇప్పుడు నాకు పాయింట్ చెప్పండి, ఈ 4 ని 16 యాడ్ చేయండి, 16 + 4 ఎంత 20, 20/2 ఎంత 10. సరిపోయిందా, యావరేజ్. 6 + 14 ఎంత, ఇక్కడ నుంచి మూడోది అండి, ఇది ఇక్కడ నుంచి మూడోది. 14 + 6 ఎంత 20, 20/2 ఎంత 10. 8 + 2 ఎంత 20, 20/10 2 ఎంత 10. ఇది మిడిల్ వాల్యూ కాబట్టి 10. అర్థమైందా లేదా? ఎస్ గుడ్. నవ్య గారు వెరీ గుడ్ అండి, మస్తాన్ వెరీ గుడ్. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మనం జామెట్రిక్ మీన్, అర్థమెటిక్ మీన్ లో ఫార్ములాస్ అన్ని కూడా డిరైవ్ చేసి మీరే చెప్పాలి. బై హార్ట్ మాత్రం చేయకూడదండి, బై హార్ట్ చేయకుండా డిరైవ్ చేసి మీరే చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్పినంటే ఫార్ములాస్ అన్ని కూడా బై హార్ట్ చేయకూడదండి. వెరీ గుడ్ అండి సోనియా గారు, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. యావరేజ్ అంటే ఏంటి, ఒక హయ్యర్ వాల్యూకి ఒక లోయర్ వాల్యూకి మధ్యలో ఉంటుంది యావరేజ్ అనేది. ఓకే. తర్వాత ఇలా నెంబర్స్ ఉన్నాయండి, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వస్తుంది, లేదా కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటారు. అలాగే ఓకే. ఎస్ అన్న, ఎస్ ఓకే. కానీ ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో దట్ ఈస్ ఓన్లీ ఫర్ అర్థమెటిక్, ప్రోగ్రెషన్ కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు మాత్రమే, ఏపీలో ఉన్నప్పుడు మాత్రం అప్లికేబుల్ అవుతాయి. ఓకే, putting arithmetic mean అంటే ఏంటండి, అర్థమెటిక్ మీన్ అంటే ఏంటండి? ఓకే కరెక్టే, కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, మీన్ అంటే సెంట్రల్ వాల్యూ అంటే రెండింటి మధ్య కరెక్ట్ గా మధ్యలో ఉండేది సెంట్రల్ వాల్యూ అని. ఇది గుర్తుపెట్టుకోండి, మీన్ అంటే సెంట్రల్ వాల్యూ. యావరేజ్ అన్నది సరాసరి అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్లో రావచ్చు రాకపోవచ్చు, ఓకే వస్తుందండి, అది కూడా ఎగ్జాక్ట్ మిడిల్ వస్తుంది.
ఓకే, సెంట్రల్ వాల్యూ. మీన్ అన్నది సెంట్రల్ వాల్యూ అండి. మీన్ అనేది మధ్యమం. వెరీ గుడ్ అండి. మధ్యమం అంటే సెంట్రల్ వాల్యూ. వెరీ గుడ్. తెలుగులో అయితే మధ్యమం అంటారు. మధ్యమం. గుడ్. అంకగణిత మధ్యమం. వెరీ గుడ్ అండి సాయికృష్ణ గారు. అంకగణిత మధ్యమం. అర్థమెటిక్స్ మీన్ అండి అంకగణిత మధ్యమం. అండి మధ్యమం రాసుకుని సరిపోతుంది. ఓకే స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయండి. లెట్ us టేక్ 2 నెంబర్స్ ఏ అండ్ బి. 2 నెంబర్స్ అండి. ఏ అండ్ బి ఆర్ అబ్జర్వేషన్స్ అని రాసుకోండి. ఏ అండ్ బి ఆర్ క్వాంటిటీస్ అని రాసుకున్నా పర్లేదు. ఏ అండ్ బి ఆర్ టూ క్వాంటిటీస్. టూ నెంబర్స్ అని తీసుకోండి, నో ప్రాబ్లం. ఏదైనా ఒకటే ఏ అండ్ బి. అండ్ ఏ బి అండ్ క్యాపిటల్ ఏ బి ద arithmetic mean of these numbers. Arithmetic mean of these numbers. అంటే అది ఏమవుతుంది? అర్థమెటిక్ మీన్ అవుతుంది. ఎస్ అను అర్థమెటిక్ మీన్. ఎప్పుడైతే అర్థమెటిక్ మీన్ అన్నామో ఈ నెంబర్ చూడండి, ఏ బి రైటా కాదు? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ ఉండాలి కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరమో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే దూరం కదా. మన ఇందాక వచ్చింది కదా మా నెంబర్. ఎస్ అన్నో. సో అర్థమెటిక్ మీన్ ప్రొసీజర్ అంటే అర్థమెటిక్ మీన్ అంటే దీనికన్నా పెద్దగా ఉంటుంది, దీనికన్నా చిన్నగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మిడిల్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే దూరం ఉంటుంది. ఎస్ అన్నో. అప్పుడు మనకి దూరం చూద్దాం. దూరం రాసినప్పుడు ఏం రాయాలి? బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ. గ్యాప్ అంటే డిఫరెన్స్ అనేది సమానంగా ఉంటుంది కదా. సో డిఫరెన్స్ అంటే హయ్యర్ వాల్యూ మైనస్ లోవర్ వాల్యూ. దీని పెద్ద నెంబర్ కాబట్టి బి మైనస్ ఏ ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో ఏ మైనస్ ఏ కూడా అంతే డిఫరెన్స్ ఉండదు. ఎస్ అను. ఎస్. ఇప్పుడు దీన్ని ఇటు పంపించాం అనుకోండి, ఏమైతుంది? 2a ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. A is equal to what we are getting అని a plus b by 2. మనం ఇప్పుడు చేసింది అదే, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఇది అర్థమెటిక్ మీన్ నెంబర్స్ ఉన్నాయంటే వాట్ ఇస్ ద ఫార్మాట్ అంటే అర్థమెటిక్ మీన్ a is equal to a plus b by 2. ఇది గుర్తుపెట్టుకోవాలి. a plus b by 2. దీన్ని ఏమని చేస్తామంటే వెరీ గుడ్ అండి, యావరేజ్. దీన్ని ఏమని రాయొచ్చండి? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఇదే రాయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అని రాయాల్సిన అవసరం లేదు. సేమ్ పొజిషన్ నెంబర్స్ యొక్క ప్లస్ చేసి బై 2 చేసినా అదే ఆన్సర్ అవుతుంది. సేమ్ పొజిషన్ ఉన్న నెంబర్స్ అండి. సేమ్ పొజిషన్ నెంబర్స్ ని ప్లస్ 2 చేసి బై 2 చేసినా మనకి సేమ్ వస్తుంది. ఓకే, ఎస్ అన్న. ఎస్. ఇప్పుడు దీనే నేను ఏమని రాస్తా అంటే యావరేజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ఫస్ట్ నెంబర్, మరి లాస్ట్ నెంబర్ని ఎల్ అనుకోవచ్చు కదా. సో ఏ ప్లస్ ఎల్ బై 2 అని రాస్తా. ఎనీ రాంగ్? a is equal to first number, l is equal to ఏమన్నా వచ్చండి? లాస్ట్ నెంబర్. l is equal to లాస్ట్ నెంబర్. ఎస్ సార్. ఎస్ అసలు. ఎస్. ఓకే. ఇప్పుడు మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ లో ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ తెలుసు. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ తెలిసినప్పుడు సమ్ ఎంత అని అడుగుతాడు. సమ్ అడిగినప్పుడు ఫార్ములా ఏంటి? సమ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన యావరేజ్ ఇంటూ నెంబర్. అవునా కదమ్మా? యావరేజ్ ఇంటూ నెంబర్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ ఇఫ్ యు నో ద ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్. మనకి ఎప్పుడైతే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ తీస్తుందో యావరేజ్ ఏమవుతుంది? a ప్లస్ ఎల్ బై 2. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. n అంటే ఎన్ని నెంబర్స్ అండి? n ఉంటుంది. ఎస్ అను. దీన్ని ఇంకా సింప్లిఫై రాస్తే ఏమొస్తుంది? n బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. గుర్తుందా అది? n బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఇప్పుడు ఎలా వచ్చింది అర్థమైందా? n బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. కానీ n బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ మాత్రం బై హార్ట్ చేయదు. యాక్చువల్ మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ సమ్ అంటే యావరేజ్ ఇంటూ నెంబర్. యావరేజ్ అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 ఇంటూ నెంబర్. హౌ మెనీ నెంబర్స్ ఉన్నాయి? n నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై రాస్తే ఏమొస్తుంది? n బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఇఫ్ యూ నో ద ఫస్ట్ నెంబర్, ఇఫ్ యూ నో ద లాస్ట్ నెంబర్, ఫార్ములా ఏంటంటే n బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఫస్ట్ నెంబర్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఫైండ్ చేయడమే, సమ్ ఫైండ్ చేయడమే.
చేయమంటే ఎస్, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ చేసినప్పుడు సమ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలండి, ఇది n/2 ప్లస్ a ప్లస్ l. ఇఫ్ యూ నో ద ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్, ఆర్ ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్, ఏదైనా ఒకటి అండి. టర్మ్ అంటే మళ్ళీ కొత్త మీనింగ్ లెక్క ఉంది కాబట్టి నెంబర్ అని తీసుకోండి, అదైనా సేమ్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ చేసినప్పుడు మనకి ఏమైతుందమ్మా, సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ n/2 ప్లస్ a ప్లస్ l. ఎస్ సార్. అయితే మీకు లాస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి, ఇది దీనికండి ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు, ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ తెలిసిందంటే ఈ షుడ్ అప్లై దిస్ ఫార్ములా, డైరెక్ట్లీ వి గెట్ ద ఆన్సర్, సమ్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నీకు ఫస్ట్ టర్మ్ మాత్రం తెలుసు, ఫస్ట్ టర్మ్ మాత్రం తెలుసు, ఇంకేం తెలియదు. ఫస్ట్ టర్మ్ తెలుసు అంటే డిఫరెన్స్ తెలుసు, డిఫరెన్స్ తెలుసు. ఫస్ట్ టర్మ్ మనం ఏ అనుకుంటాం కదా, డిఫరెన్స్ డి అనుకుంటాం. ఎస్ అన్నా. అప్పుడు లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, చెప్పాలి. లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, దీన్ని మనం ఏఎన్ అనుకోవచ్చు, కొంతమంది ఏఎన్ అంటారండి, లేదంటే ఎల్ అనుకుంటారు, ఏదైనా ఒకటే. ఏమైతుంది ఫార్ములా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. Yes or no? Last term is equal to a plus n minus 1 into d. Last term is equal to l is equal to a plus n minus 1 into d. What is summation is equal to sum of arithmetic progression. Sum is equal to మనకు తెలుసు, ఎప్పుడైతే లాస్ట్ నెంబర్ తెలిసిందో n/2 ఇంటూ a ప్లస్ l కదా, n/2 ఇంటూ a ప్లస్ l. సో మనకి l వాల్యూ తెలుసు, l వాల్యూ ఎంత, n/2 ఇంటూ a ప్లస్, వాట్ ఇస్ ద l వాల్యూ అండి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, a plus n minus 1 into d. So sum is equal to ఏమొస్తుందండి, n/2 into 2a plus n minus 1 into d, n/2 into 2a plus n minus 1 into d. This is the summation. This is also sum. కానీ ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలుసా, తెలియనప్పుడు ఏం చేయాలి, n/2 into 2a plus n minus 1 into d చేయాలి. 2a plus n minus 1 into d. వెరీ గుడ్. 2a plus n minus 1 into d చేస్తే మనకి డైరెక్ట్ గా సమ్మేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడు మనకు లాస్ట్ టర్మ్ తెలియనప్పుడు. ఒక లాస్ట్ టర్మ్ తెలిసింది అనుకోండి, వాట్ ఇస్ ద ఫార్ములా, s is equal n/2 into a plus l, n/2 into a plus l. కాపీ ఇప్పుడు చెప్పండి, ఏమైనా బయట చేయాల్సిన అవసరం ఉందా, సమ్ ఆఫ్ ది నెంబర్స్ n/2 into 2a plus n minus 1 into d, అలా చేయగలుగుతామా, నో నీడ్. ఓకే, మన కాన్సెప్ట్ వచ్చిందంటే ఫార్ములాస్ పని లేదు. 2a plus n/2 into 2a plus n minus 1 into d. సార్ వెరీ గుడ్ అండి, సాయి ప్రకాష్ గారు. I hope you understand how we get the derivation of formulas. And derivation of formulas అర్థమైందమ్మా, వెరీ సింపుల్. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, ఏ ప్లస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే యావరేజ్, మనకు సమ్ కావాలంటే యావరేజ్ ఇంటూ నెంబర్ కాబట్టి n. సో n/2 into a ప్లస్ l. అదే మీకు లాస్ట్ టర్మ్ తెలిసింది అనుకోండి, l దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, n/2 into 2a plus n minus 1 into d, 2a plus n minus 1 into d. నెక్స్ట్ ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్. గుణాత్మక శ్రేణి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ సార్ కన్ఫర్మ్ గా పక్కా క్వశ్చన్ వస్తుందండి. కదంటే అది డైరెక్ట్లీ రావచ్చు, ఇండైరెక్ట్లీ రావచ్చు. డైరెక్ట్లీ వస్తుంది, ఇండైరెక్ట్లీ వస్తుంది, కానీ ఖచ్చితంగా మనకు పక్కాగా క్వశ్చన్ మాత్రం కన్ఫర్మ్. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ, బ్యాంక్లో కూడా అడుగుతున్నాడు, ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు అండి, డైరెక్ట్లీగా ఇండైరెక్ట్గా వస్తుందండి, మెయిన్స్లో రావచ్చు, ప్రిలిమ్స్ అని రావచ్చు. ఓకే, కాపీ రైట్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే వాట్ ఇస్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉండాలి, నెంబర్స్ ఎలా ఉండాలండి, అక్కడేమో డిఫరెన్స్ అనేది సమానంగా ఉండాలి, గ్యాప్ అనేది సమానంగా ఉండాలి, దూరం అనేది సమానంగా ఉండాలి, అలా గుర్తుపెట్టుకోండి, దూరం అనేది సమానంగా ఉండాలి. మరి ఇక్కడ లక్ష్మి గారు వెరీ గుడ్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ చెప్పండి, ఇక్కడ కామన్ రేషియో అనేది ఉండాలి. కామన్ రేషియో, దట్ ఈస్ ఇట్. ఇంకెక్కువ ఏం చదవట్లేదు. కామన్ రేషియో అంటే
వాటి మధ్య నిష్పత్తి అనేది సమానం ఉండాలి. మూడు నెంబర్ తీసుకున్నాం అనుకోండి, మూడు నెంబర్లు దాని యొక్క నిష్పత్తి అనేది సమానం ఉండాలి. ఒక నెంబర్కి మధ్య నిష్పత్తి అనేది సమానం ఉంటే వాటిని జామెట్రిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయంటారు. జామెట్రిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయంటారు. వాటి మధ్య నిష్పత్తి అనేది సమానం ఉండాలి. వాటి మధ్య నిష్పత్తి అనేది సమానం ఉండాలి. అంటే టెర్మినాలజీ చూడండి, ఈ నెంబర్స్ ఎలా ఉంటుందంటే AR స్క్వేర్, AR క్యూబ్, AR square, AR cube, AR power 4 and so on. Last one చెప్పొచ్చా, A into R power n minus 1. A into R power n minus 1. A into R power n minus 1. D కదండి, R తీసుకోవాలి. ఇక్కడ R for ratio, D for difference. వెరీ గుడ్ సతీష్ గారు. D for difference అని ఇక్కడ R for ratio. సో AR స్క్వేర్, AR క్యూబ్, AR పవర్ 4 అండ్ సో ఆన్ AR n minus 1 అని అనుకోండి. వీటిలో ఏమంటారు, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారు. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎందుకంటారంటే ఈ నెంబర్ తీసుకొని ఈ నెంబర్ పెద్ద నెంబర్ అయితే చిన్న నెంబర్ అవుతుంది, అవునా కదా, ఎందుకంటే మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా R తోటి. సో AR by AR చేయండి, AR by A చేయండి, ఏమొస్తుంది R by 1, అవునా కదా. తర్వాత ఈ రెండు చేయండి, AR స్క్వేర్ బై AR చేయండి, AR స్క్వేర్ బై R చేస్తే వస్తుంది R by 1. తర్వాత AR క్యూబ్ బై AR స్క్వేర్ చేయండి, వాట్ ఇస్ వాల్యూ కటింగ్ R by 1, అవునా కదా. ఎప్పుడైతే మనకి రేషియో అనేది కామన్ గా ఉన్నాయో అప్పుడు ఈ టర్మ్స్ అన్నింటిలో ఏమంటారంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయంటారు. ఉన్నాయి. సో కామన్ రేషియో అన్నది సేమ్ ఉండాలి, లేదంటే కామన్ రేషియో అనేది ఈక్వల్ ఉండాలి. వెరీ గుడ్ అండి రజిత గారు. కామన్ రేషియో అనేది సేమ్ ఉండాలి, లేదంటే కామన్ రేషియో అనేది ఈక్వాలిటీ ఇచ్చేదారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కామన్ రేషియో అనేది సమానం ఉండాలి. అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు చెప్పండి లాస్ట్ టర్మ్ ఏమవుతుంది చెప్పాలి. లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ చెప్పండి. లాస్ట్ టర్మ్ ఎలా రాసుకోండి, లేదంటే TN అని రాసుకోండి, ఏదైనా ఒకటి అండి చెప్పండి. ARn - 1 టర్మినల్ అంటే స్టాప్ కదా. ARn - 1, A into Rn - 1. గుడ్ మార్నింగ్ అండి శ్రీనాథ్ గారు. A power n - 1, వెరీ గుడ్ అండి. A power n - 1, వెరీ గుడ్ అయితే గారు. డివిజన్ కాదు, డివిజన్ ఈక్వల్ అండి. వెరీ గుడ్ అండి. రేషియో, గుడ్ వర్డ్. గుడ్ మార్నింగ్ సార్ తరజ్ గారు. ARn - 1. I hope understand లాస్ట్ టర్మ్. ఓకే, ఇప్పుడు చెప్పండి జామెట్రిక్ మీన్ చెప్పండి. జామెట్రిక్ మీన్ కాంబినేషన్ 1 ఇది ఫార్ములా అండి, ఇది బేసిక్ జనరల్ ఫార్మాట్. ఎస్, ఇప్పుడు చెప్పండి జామెట్రిక్ మీన్ చెప్పండి. జామెట్రిక్ మీన్ ఓకే, జామెట్రిక్ మీన్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. B is equal to AC. Is it correct? కాదండి. కాదు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ రైట్ గారు. నో ఓకే, ఒకవేళ 3 నెంబర్లు తీసుకున్నాను, A and B ఆర్ మీన్ అంటే మిడిల్ వాల్యూ కదా. మిడిల్ అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్. ఎస్ అన్నా? ఓకే, ఎస్. ఓకే లేదు. A and B ఆర్ అబ్జర్వేషన్స్ అని. A and B are quantities. Observations అన్న పర్లేదు, quantities అన్న పర్లేదు. A and B are two quantities. 2 numbers అని తీసుకొని నో ప్రాబ్లం, ఏదైనా అనుకోవచ్చండి, ఏం పర్లేదు. 2 quantities and G is the geometric mean. ఇప్పుడు దీని ఫార్ములా రాయండి. అంటే A B ఎగ్జాక్ట్లీ మిడిల్ ఉండాలి. సెంట్రల్ వాల్యూ మీన్ అంటే సెంట్రల్ వాల్యూ చెప్పినా కూడా మిడిల్ వాల్యూ ఉండాలి. ఎస్ అను అంటే AGB అని రాయొచ్చు. ఎప్పుడైతే AGB అని రాశానో ఇక్కడ దీని యొక్క రేషియో ఎంత ఉంటుంది, దీని యొక్క రేషియో కూడా అంతే ఉంటుంది. ఎస్ అను దీని యొక్క రేషియో ఎంత ఉంటుంది, దీని యొక్క రేషియో ఎంత ఉంటుంది. ఇప్పుడు AGBలో ఏది పెద్ద సంఖ్య, ఇది పెద్ద సంఖ్య, తర్వాత ఇది పెద్దది, తర్వాత ఇది, అవునా కదా. అన్నిటికంటే చిన్నదంటే ఇది, దీనికన్నా ఇది పెద్దగా ఉంటుంది, దీనికన్నా ఇది పెద్దగా ఉంటుంది. ఎందుకు? మిడిల్ వాల్యూ అన్నా కదా, అంటే ఇది కింద నుంచి పైకి. ఎస్ అను లేదంటే ఇది పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎస్ అను ఇప్పుడు చెప్పండి.
ఎప్పుడైతే నేను జామెట్రీ ఈ మూడు నెంబర్లు కనిపిస్తున్నాయి, ఏ జీబీ అనే 3 నెంబర్లు కనిపిస్తున్నాయి. 3 నెంబర్లు ఎప్పుడైతే నేను జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నానో వాటి యొక్క రేషియో సమానం ఉండాలి. కాబట్టి బి బై జీ ఈజ్ ఈక్వల్ టు జీ బై ఏ అంటే ఎనీ రాంగ్. బి బై జీ పెద్ద నెంబర్ బై చిన్న నెంబర్, బి బై జీ ఈజ్ ఈక్వల్ టు జీ బై ఏ అవునా కదా. కామన్ రేషియో మాత్రం సమానం ఉండాలి కదా. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి, G is equal to under root of AB. This is very, very, very important formula. G is equal to under root of AB. G. మీరు ఏం చెప్పాలంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ. వెరీ గుడ్ అండి రజిత గారు, 100% కరెక్ట్. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇక్కడ బీ ప్లస్ లో ఏమనుకున్నా జీ అనుకున్నా. జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ. ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ సార్, వెరీ గుడ్ అండి దేవి గారు, ఇందు గారు, వెరీ గుడ్. ఎస్ సార్, ఓకే ఓకే. ఇప్పుడు అర్థమైందమ్మా. అదే ఇవి కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది అనుకోండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటే ఏ జీబీ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అప్పుడు ఏమైతుంది, బి మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు జీ మైనస్ ఏ. ఎస్ అను. అప్పుడు 2g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ప్లస్ బి. జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ప్లస్ బి బై 2. ఏ ప్లస్ బి బై 2. ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి మనం ఏ అనుకున్నాం అంతే. అంటే వాట్ యు అండర్స్టాండ్ హియర్, మీన్ అంటే ఎగ్జాక్ట్లీ సెంట్రల్ వాల్యూ. మీన్ అంటే ఎగ్జాక్ట్లీ సెంట్రల్ వాల్యూ. మీన్ అంటే ఎగ్జాక్ట్లీ సెంట్రల్ వాల్యూ. ఆ పాయింట్ తీసుకోండి. ఓకే ఓకే. ఇప్పుడు అర్థమైందా? మీన్ అంటే ఏంటి, సెంట్రల్ వాల్యూ అండి. సెంట్రల్ వాల్యూ అంటే మధ్య సంఖ్య. ఎగ్జాక్ట్లీ ఆ సిరీస్ లో మధ్య ఉంటుంది, మిడిల్ గా ఉంటుంది సెంట్రల్ వాల్యూ. ఇట్లా చదవాలి. అంతేగాని మీన్ అంటే మీన్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ, జీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ, జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబీ అని బయట చేస్తే మనకు రీచ్ అవ్వదు. Yes, very good and Devi. Okay, next sum of the n terms of a GP, right? Sum of n terms of a GP. Put heading sum of n terms of a GP. Sum of first n terms of a GP, right? First n terms of a GP. First n terms, TRMS terms of a GP. Geometric progression. Sum of first n terms of a GP. Okay, first అయితే మొత్తం 3 ఫార్ములాస్ ఉంటాయి. 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని, ఫస్ట్ వన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పగలరా, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఇది కొంచెం డెరివేషన్ పెద్దదండి, లెంతీ. నో నీడ్ టు రిమెంబర్ ద డెరివేషన్. చాలా ఎక్కువ ఉంటుందండి, లెంతీ అవసరం లేదండి. ఇంత వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమైతుంది, గ్రేటర్ దెన్ 1. వేర్ ఆర్ గ్రేటర్ దెన్ 1. ఆర్ అన్నది 1 కన్నా పెద్దగా ఉందంటే, అంటే 1 కన్నా పెద్దగా ఉంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి ఫార్ములా, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. బేస్డ్ ఆన్ కండిషన్. వెరీ గుడ్ అండి, బేస్డ్ ఆన్ కండిషన్. తర్వాత బి అండి, బి సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఇంకో నెంబర్ ఏముంటుందండి, 1 మైనస్ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. ఎప్పుడు అప్లై చేయలేదు, వేర్ ఆర్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు. వేర్ ఆర్ లెస్ దాన్ 1 ఉంటే యూ మస్ట్ షుడ్ అప్లై దిస్ ఫార్ములా. Third one, sum is equal to NA. Sum is equal to NA, where R is equal to 1. R is equal to 1. ఇది లెస్ దాన్ ఉంటే ఇది అప్లై చేయాలి, ఇదేమో గ్రేటర్ దాన్ ఉంటే ఇది అప్లై చేయాలి, లెస్ దాన్ ఉంటే అప్లై చేయాలి, R is equal to 1 అంటే ఇది అప్లై చేయాలి. Summation is equal to NA. బేస్డ్ ఆన్ కండిషన్. వెరీ గుడ్. ఈ మూడు కంపల్సరీ మైండ్లో ఉండాలి. సమ్ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అనేది లాస్ట్ టర్మ్ అండి, లాస్ట్ టర్మే కదా, బై ఆర్ మైనస్ 1 చేయాలి అంతే. అదే మనకి లెస్ దెన్ 1 అంటే ఇది ముందుకు వస్తుంది. ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. కాపీ. Yes, sir. Yes. Next one, sum of infinite GP. Sum of infinite of GP. ఇది ఫస్ట్ టైం అన్నా కదండి, ఇది సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ ఆఫ్ GP. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి, సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ ఆఫ్ GP.
సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ ఆఫ్ జీపీ అంటే ఇన్ఫినిటీ ఉన్నప్పుడు చాలా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి, ఇన్ఫినిటీ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ ఆఫ్ జీపీ అనంతమైన నెంబర్స్ ఉన్నప్పుడు మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎలా కనుక్కోవాలి చెప్పే ఫార్ములా, సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ ఆఫ్ ఫార్మ్ ఉన్నప్పుడు వాట్ ఇస్ ద ఫార్ములా, ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్, ఏ బై 1 మైనస్ ఆర్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అదే కండిషన్ చూడండి, ఆర్ అన్నది -1 లెస్ దాన్ ఆర్ ప్లస్ 1 వీటి మధ్యనే ఉంటుంది. ఆర్ అన్నది -1 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1 ఆర్ మాడ్యుల్ ఆఫ్ ఓకే అవసరం లేదు, మాడ్యుల్ ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ లెస్ దాన్ లేదండి ఇది వచ్చింది. సో ఆర్ అనేది ఇన్ బిట్వీన్ ద -1 నుంచి 1 మధ్యలో ఉండాలి. అప్పుడు ఇన్ఫినిటీ ఫార్ములా ఏమవుతుంది, ఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ ఏ బై 1 మైనస్ ఆర్, ఏ బై 1 మైనస్ ఆర్, ఏ బై 1 మైనస్ ఆర్, ఏ బై 1 మైనస్ ఆర్. ఓకే అండర్స్టాండ్? ఎస్. నెక్స్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. హార్మోనిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఎప్పుడు అడగడండి, సిలబస్లో కూడా మనకు చాలా తక్కువ, ఎప్పుడు కూడా ఎక్కువ క్వశ్చన్ అయితే రాదు, అది కానీ నేర్చి పెట్టుకుందాం. హార్మోనిక్ ప్రోగ్రెషన్ 3 క్వాంటిటీ తీసుకున్నాను. హార్మోనిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ 3 క్వాంటిటీ తీసుకుందామండి. 3 క్వాంటిటీ తీసుకుని వెరీ గుడ్ అండి, రెసిప్రోకల్ అండి, రెసిప్రోకల్ ఆఫ్ ఏపీ. వెరీ గుడ్. 3 క్వాంటిటీ తీసుకుందాం. ఏబిసి ఆర్ఎన్ హెచ్పి అని తీసుకుందాం. ఏబిసి ఆర్ఎన్ హెచ్పి హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఏబిసి ఆర్ఎన్ హెచ్పి ఉంటే వాట్ ఇస్ ద కండిషన్ వీఆర్ గెటింగ్, ఏబిసి హెచ్పి ఉందంటే వాట్ ఇస్ ద ఫార్మ్, ఇట్ ఈస్ ఏ బై సి, ఏ బై సి, ఏ బై సి ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి బై బి మైనస్ సి అవ్వాలి. ఆ 3 కూడా హెచ్పిలో ఉండాలంటే వాట్ ఇస్ ద కండిషన్ అండి, ఏ మైనస్ బి బై బి మైనస్ సి ఉండాలి, ఏ మైనస్ బి బై బి మైనస్ సి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఫార్మాట్లో ఉండాలండి. ఇప్పుడు ఒకవేళ ఈ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ ఏబిసి అనేది హార్మోనిక్ ప్రోగ్రెషన్ నెంబర్స్ సిరీస్ అంటే వాట్ ఇస్ ద కండిషన్, ఏ బై సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి బై బి మైనస్ సి, ఏ మైనస్ బి బై బి మైనస్ సి ఉండాలి. ఇది చిన్న నెంబర్, ఇది పెద్ద నెంబర్, సారీ పెద్ద చిన్న ఇంకా చిన్నది, ఇట్లా డిసైనింగ్ ఆర్డర్ ఉంటుందండి, డిసైనింగ్ ఆర్డర్ ఉంటుంది పెద్ద నుంచి చిన్న వరకు, ఏ మైనస్ బి బై బి మైనస్ సి. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది, ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఏ మైనస్ బి, సి ఇంటూ ఏ మైనస్ బి, సి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇప్పుడు డివైడ్ ఎవ్రీ టర్మ్ బై ఏబిసి అంటే డివైడ్ విత్ ఏబిసి అండి, డివైడ్ విత్ ఏబిసి, ఏబిసితో డివైడ్ చేద్దాం. ఏబిసితో డివైడ్ చేసి చెప్పండి, ఏ ఇంటూ బి మైనస్ సి బై ఏబిసి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఏ మైనస్ బి బై ఏబిసి. ఏబిసి ఏ కట్ అయిపోతుంది, ఇక్కడ సిసి కట్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు ఇండివిజువల్ చేసిన కూడా బి బై బీసీ అంటే ఏమొస్తుంది, బి బై బీసీ, బి బై బీబీసీ అంటే ఏమొస్తుంది 1 బై సి మైనస్ సి బై బీసీ అంటే ఏమొస్తుంది 1 బై బి ఇజ్ ఈక్వల్ టు ఇది చెప్పండి, ఏ బై ఏబి ఉంది, ఏ బై ఏబి అంటే ఏమొస్తుందండి 1 బై బి మైనస్ 1 బై ఏ, బి బై ఏబి, బి బై ఏబి అంటే వస్తుంది 1 బై ఏ. ఎస్ సార్. ఇప్పుడు అటు ఇటు మార్చడం అనుకోండి, ఓకే అటు ఇటు మార్చడం ఓకే, లేదంటే ఇలా వచ్చిన పర్లేదు. ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్, ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఇది హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఎస్. అయితే నోట్ అయితే రాసుకోండి, ఎన్ఓటి నోట్. In general, if A, B, C, D are in AB, ఇవి కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటే దీని యొక్క రెసిప్రోకల్స్ ఏమవుతాయి, 1 బై ఏ, 1 బై బి, 1 బై సి, 1 బై డి ఆర్ ఇన్ హెచ్పి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అయితే. ఓకే, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అయితే అండర్స్టాండ్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అయితే. సో ఏవైతే మనకి ఏబిసిడి అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతాయో దీని యొక్క రెసిప్రోకల్ చేస్తే అవుతుంది హార్మోనిక్ ప్రోగ్రెషన్. అందుచేత క్వశ్చన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఇస్తే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ టర్న్ చేసి చేసేస్తారు. సో నీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వస్తే హార్మోనిక్ ప్రోగ్రెషన్ చేయాల్సిన అవసరం లేదు. అండర్స్టాండ్ సార్?
ఎస్ ఎస్ సార్ ఎస్ ఎస్ సార్ ఎస్ ఓకే క్లియర్. నెక్స్ట్ హార్మోనిక్ మీన్. హార్మోనిక్ మీన్ హార్మోనిక్ మీన్ చెప్పండి. హార్మోనిక్ మీన్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా హెచ్ కామా బి, ఏ కామా హెచ్ కామా బి ఆర్ ఇన్ హెచ్బి చేసాను. లేదంటే ఏ అండ్ బి ఆర్ టూ క్వాంటిటీస్ ఎంత రాసినాడు అర్థం. ఏ అండ్ బి ఆర్ టూ క్వాంటిటీస్, ఏ అండ్ బి ఆర్ టూ క్వాంటిటీస్, టూ క్వాంటిటీస్, టూ క్వాంటిటీస్, టూ క్వాంటిటీస్, quantities, and H is their HP, their HP harmonic progression. Yes or no? అప్పుడు సిరీస్ ఎలా ఉంటుంది, ఏ కామా హెచ్ కామా బి కదా, ఏ కామా హెచ్ కామా బి, ఇది ఏంటిది హార్మోనిక్ ప్రోగ్రెషన్ హెచ్పి, ఏ కామా హెచ్ కామా బి. ఎస్ అను ఎస్. అయితే ఇప్పుడు నాకు ఏం కావాలి, దీని ఒక మీన్ కావాలి, దీని ఒక మీన్ కావాలి. ఏం చేద్దాం మరి, మీన్ కావాలి. మీన్ కావాలంటే ఏం చేద్దాం, మెయిన్ కావాలంటే ఏం చేద్దాం, అదే మెయిన్ కావాలంటే వెరీ సింపుల్. నీకు ఎప్పుడైనా ఒక హార్మోనిక్లో ప్రాబ్లం వస్తే దాన్ని ఏం చేయమన్నా అర్థమెటిక్లో మార్చుకోమని చెప్పిన, అర్థమెటిక్లో మార్చేద్దాం. అర్థమెటిక్లో మార్చితే ఏమొస్తుంది, 1/a 1/h 1/b. ఐ హోప్ అండర్స్టాండ్ ఆర్ నాట్. 1/a 1/h 1/b. ఎస్ అను. ఎప్పుడైతే మనకు అర్థమెటిక్లో మార్చేసినామో అర్థమెటిక్ మీన్ అంటే ఏమవుతుంది, 1/h ఎస్ బి మైనస్ ఏ గుర్తుందా, 1/h మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 1/b మైనస్ 1/h. సార్ 1/h మైనస్ 1/a ఈజ్ ఈక్వల్, డిఫరెన్స్ ఏమంటారు కదమ్మా, 1/b మైనస్ 1/h. సో ఇప్పుడు అది అటు పంపించాం అనుకోండి, ఏమొస్తుందని 2/h, 1/h ప్లస్ 2/h ఈజ్ ఈక్వల్ టు 1/a ప్లస్ 1/b, 1/a ప్లస్ 1/b. దీన్ని ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 2/h ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, a ప్లస్ b బై ab, a ప్లస్ b బై ab. సో 1/h ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 1/h ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, a ప్లస్ b బై 2ab. ఎస్ అను. సో హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2ab బై a ప్లస్ b, 2ab బై a ప్లస్ b. ఇది అంటే ఈ పాయింట్ నుంచి ఏమర్థమైంది, క్వశ్చన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఇస్తే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మార్చుకున్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంతే. 2ab బై a ప్లస్ b, 2ab by a plus b. Copy? Yes. Yes, sir. Yes, sir. C and I present, yes, sir. Time అయిపోతున్నది అప్పుడు 7:15 అయిపోయింది. Yes, okay. Next item. Next item. రిలేషన్ బిట్వీన్ రిలేషన్ బిట్వీన్ అర్థమెటిక్ అండ్ జియోమెట్రిక్ అండ్ హార్మోనిక్ మీన్స్. రిలేషన్ బిట్వీన్ అర్థమెటిక్, జియోమెట్రిక్ అండ్ అర్థమెటిక్, ARTHEMETC అర్థమెటిక్ బ్రాకెట్లో ఏ అని రాసుకోండి, జియోమెట్రిక్ జీ and harmonic H. ఒక్క నిమిషం 8:30 రమ్మా సార్ 8:30 రమ్మా. హార్మోనిక్ హెచ్ ఎక్కడ వచ్చాయి, హార్మోనిక్ హెచ్. ఓకే, రిలేషన్ బిట్వీన్ అర్థమెటిక్, హార్మోనిక్ అండ్ జియోమెట్రిక్, హార్మోనిక్. ఓకే, హార్మోనిక్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ రిలేషన్ అండి, వాట్ ఇస్ రిలేషన్? వీ నో దట్ అర్థమెటిక్ మీన్ ఒక ఫార్ములా ఏంటి, a ప్లస్ b బై 2, జియోమెట్రిక్ ఫార్ములా ఏంటి, g ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి. అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఒక ఫార్ములా ఏంటి, 2ab బై a ప్లస్ b, 2ab బై a ప్లస్ b. హెచ్ అని అర్థం అండి, హెచ్ 2ab బై a ప్లస్ b. ఎస్ అన్ ఎస్
ఎస్ ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం, నేను ఏం చేస్తాను, ఏని హెచ్ని మల్టిప్లై చేస్తాను. ఏ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ చెప్పండి, ఏ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2 ఇంటూ 2ab బై ఏ ప్లస్ బి, 2ab బై ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి స్ట్రైక్ అవుట్ అవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుందండి, ఏ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీఆర్ గెటింగ్ ఏబి. సో ఏ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ ఏబి అంటే ఏంటి, ఏబి అంటే ఏంటి, జీ స్క్వేర్ కదా. So what is the form relation we are getting? G square is equal to A into H. G square is equal to what is the formula? A into H. Very very important. G square is equal to A into H. A into H. అండర్స్టాండ్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు నేను ఏ ఉంది, జామెట్రిక్ ఉంది, హార్మోనిక్ ఉంది, ఏ ఉంది, జామెట్రిక్ ఉంది, హార్మోనిక్ ఉంది. ఇందులో ఏది పెద్దగా ఉంటుంది, ఏది చిన్నగా ఉంటుంది? జామెట్రిక్ ప్రోగ్రెషన్ పెద్దగా ఉంటుందా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పెద్దగా ఉంటుందా, మీన్ అండి అర్థమెటిక్ మీన్ పెద్దగా ఉంటుందా, జామెట్రిక్ మీన్ పెద్దగా ఉంటుందా, హార్మోనిక్ మీన్ పెద్దగా ఉంటుందా? కరెక్ట్గా చూడండి, ఇక్కడ కరెక్ట్గా చూస్తే మీకు ఏమర్థమవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ 3+2 తీసుకున్నాం, లేదా 4+2 తీసుకుందాం. 4+2 ఎంత, 4+2 6/2 అంటే ఎంత వస్తుంది, 3 అంటే ఏమవుతుందమ్మా, ఇది పెద్దగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంటుంది, ఇది ఇంకా చిన్నగా ఉంటుంది. సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్, జీ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సబ్స్టిట్యూట్ చేసినా ఓకే. సో అన్నిటికన్నా పెద్దది అర్థమెటిక్ మీన్ అండి, దాని తర్వాత జామెట్రిక్ మీన్ వస్తుంది, తర్వాత హార్మోనిక్ మీన్. ఇది ఫార్మాట్. ఏ గ్రేటర్ దాన్, జీ గ్రేటర్ దాన్ హెచ్, ఏ గ్రేటర్ దాన్, జీ గ్రేటర్ దాన్ హెచ్. కాపీ ఇది. Copy. Okay. Next item. What is the relation between the harmonic progression and arithmetic progression, harmonic progression and geometric progression? And G square is equal to A into H. G square is equal to A into H. That is matlab G square is equal to A into H. G square is equal to A into H. Very good అండి, వెరీ గుడ్ రజిత గారు, వెరీ గుడ్. రజిత గారు ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు బాగానే కంటిన్యూ అవుతున్నాను, చాలామంది బంద్ అయిపోయారు. సార్ రిమెంబర్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఏంటంటే, నేను ఆల్మోస్ట్ 1 month అవుతుందా, 15 రోజులు అవుతుందా, 1 month అవుతుంది అనుకుంటా కదా. ఎస్. సో ఇదేనండి, ఏమవుతుందంటే కాంపిటీషన్ ఉంది, చాలా హెవీ ఉందండి కదా, ఏ కాంపిటీషన్ లేదు. నాకు తిప్పి కొడితే స్టార్టింగ్ ఒక 100 మంది ఉండొచ్చేమో, 100 మందిలో ఇప్పుడు కనిపించిన నెంబర్ ఎంతంటే 20 members కనిపిస్తున్నారు, అంటే 80 మంది అవుట్ అయిపోయారు. ఇంతే, ఇక్కడ మన హైదరాబాద్, మన ఇండియాలో ఇదే తలనొప్పి. స్టార్టింగ్ ఉన్నంత ఫైర్ లాస్ట్ వరకు ఉండదు. ఓకే, రజిత గారు ఉన్నారు, దేవి గారు ఉన్నారు ఫస్ట్ నుంచి, అలా కొంతమంది మాత్రం కనిపిస్తున్నారు. వెరీ గుడ్, హాయ్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి, రాయండి. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి. ఆబ్వియస్లీ దీపారాణి గారు కూడా, నవ్య గారు కూడా. వీడియో డిస్కనెక్ట్ అవుతుంది లేదండి. మేఘన ఎవరో ఒక మౌనిక గారు ఎప్పుడో బంద్ అయిపోయారు. నా ఫస్ట్లో స్టార్టింగ్లో మంచిగా ఉండేది, కానీ అప్పలనాయుడు ఒకరు మన ఏ మధ్య రావట్లేదు. మారుతి గారు మన దగ్గర ఫైటింగ్ అయినట్టుంది కదా, మారుతి గారు స్టార్టింగ్ మన దగ్గర ఫైటింగ్ అయినట్టుంది. నేను కూడా ఉన్నాను ఆబ్వియస్లీ సార్. భూలక్ష్మి గారు మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారా? మురళి గారు వెరీ గుడ్, సంజయ్ గారు వెరీ గుడ్. ఎస్ ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఎస్, భూలక్ష్మి గారు మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారా? డైలీ అప్పలాడు కదా, అచ్చా పేరు మార్చేది అండి. అచ్చా ఎక్కడ వచ్చినా నాకేమంటున్నాను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అప్పలాడు గారు వెరీ గుడ్. ఓకే. ఎస్ సార్, ఎస్. ఓకే, రైట్. The sum of first n natural numbers. The sum of first n natural numbers. అప్లోడ్ చేస్తారండి. ఓకే, రాయండి, ఫస్ట్ అది రాయండి, చెప్తా. ఎస్ జాయిన్ అవ్వ. వెరీ గుడ్ అండి స్పందన గారు. ద సమ్ ఆఫ్ SCM. The sum of the first n natural numbers. What is the sum of the first n natural numbers? The sum of first n natural numbers. చెప్పండి. S is equal to చెప్పండి 1 + 2 + 3. natural numbers అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది కదా.
1 నుంచి స్టార్ట్ అవుతుంది ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ ఇక్కడ ఎన్ అండి ఎన్ నేషనల్ నెంబర్స్. ఓకే చెప్పండి వాట్ ఇస్ ద ఫార్ములా? సమ్ ఈజ్ ఈక్వల్ వి నో దట్. ఇవన్నీ కూడా అథమెటిక్ ప్రోగ్రెషన్ కదా, గ్యాప్ అనేది ఒకటి ఉంది. సో సమ్ ప్రోగ్రెషన్ లో వాట్ ఇస్ ద ఫార్ములా అంటే అథమెటిక్ ప్రోగ్రెషన్ సమ్ అంటే a ప్లస్ ఎల్ బై 2 ఇంటూ ఎన్. అవునా కదా? ఎందుకు ఎల్ ఇచ్చేసిన నాకు లాస్ట్ టైం తెలుసు కాబట్టి. ఇప్పుడు చెప్పండి ఏమన్నా ఇచ్చింది 1 ప్లస్ ఎన్ బై 2 ఇంటూ ఎన్. అవునా కదా? దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2. ఇది యాక్చువల్గా మనం చెప్పేది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 అని చెప్తారు, బట్ డోంట్ బై హార్డ్. ఇది యాక్చువల్ ఫార్మాట్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి కాబట్టి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 ఏ ప్లస్ ఎల్ బై 2. ఆఫ్టర్ మై జాయినింగ్ ఐఎమ్ కంటిన్యూ. ఎస్ సార్ ఎస్ మాధవ్ గారు అవునండి కంటిన్యూస్ కనిపిస్తున్నారు. అది చెప్తున్నాను చాలా మంది ఉన్నారు కానీ చాలా మంది వెళ్ళిపోయారు. కానీ బట్ రిమెంబర్ ఇలా కంటిన్యూ అవ్వాలి డెఫినెట్గా వస్తుంది. దీపు గారు ఐ థింక్స్ యా దీపు గారు రోజు వస్తారు. ఎస్ సంజయ్ గారు వెరీ గుడ్. మురళి గారు వెరీ గుడ్ థ్యాంక్ యూ. ఎస్ ఓకే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2. అండర్స్టాండ్ దిస్ వన్? Yes. Next one, right one. Sum of the squares of first n natural numbers. Sum of the squares of first n natural numbers. Sum of the squares of first n natural numbers. Sum of the squares of first n natural numbers. Sum of the squares. Sum of the squares of first n natural numbers. Sum of the squares of. Sum of the squares of. Sum of the squares of first n natural numbers. First n natural numbers. What is the formula? Natural numbers. Sum of the squares of first n natural numbers. చెప్పండి వెరీ గుడ్ అండి. అంటే ఏమవుతుందండి s ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇలా ఉందనుకోండి. అప్పుడు ఫార్ములా ఏంటంటే చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, s ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ రిమెంబర్ చిన్నప్పుడు బాగా హెడ్ చేసేవాళ్ళు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. వెరీ గుడ్ అండి సోనియా గారు వెరీ గుడ్. నాకు మొబైల్ లేదు సార్. వెరీ గుడ్ అండి వెరీ గుడ్. ఐ హ్యావ్ సెపరేట్. వెరీ గుడ్ గుడ్. దర్శన్ రెడ్డి గారు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. చదవాలండి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా సంపాదించుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. వెరీ గుడ్ అండి భూలక్ష్మి గారు. మాకు మొబైల్ లేదు సార్ అప్పుడు. వెరీ గుడ్ అండి గుడ్. ఓకే సార్ అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే నెక్స్ట్ వన్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నేచురల్ నంబర్స్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n odd natural numbers and the sum of the first n odd natural numbers. The sum of the first n odd natural numbers. What is the sum? Numbers. What is the sum? n first n odd natural numbers and odd and base సంఖ్యలు చెప్పండి. ఫస్ట్ 1 ప్లస్ 2 ప్లస్ 3 సారీ 1 ప్లస్ ఏమొస్తుందండి 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్. ఇప్పుడు చెప్పాలి ఇక్కడ ఏం రాయాలి? 1357. వెరీ గుడ్ 1357. ఇక్కడ ఏం రాయాలి? ఆడ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఆడ్ నెంబర్ అంటే n అంటే నేచురల్ నెంబర్స్, అన్ని నెంబర్స్ నేచురల్ అంటారు. దీన్ని కనుక నువ్వు 2తో మల్టిప్లై చేసావు అనుకోండి, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఈవెన్ నెంబర్స్ అవుతాయి. అవునా కదా? 2తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా ఈవెన్ నెంబర్ అవుతుంది. అవునా కదా? దీంట్లోంచి ఒకటి తీసేస్తే అది ఆడ్ నెంబర్ అవుతుంది. ఆడ్ నెంబర్ సిరీస్ అంటే గుర్తుపెట్టుకోండి 2n మైనస్ 1. ఎస్ అన్న 2n మైనస్ 1 సేమ్ 2n మైనస్ 1. ఎలా అంటే సింపుల్, వెరీ సింపుల్. మనము n అంటే నేచురల్ నెంబర్స్ 1 2 3 4 5 ఏదో వస్తుంది. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఈవెన్ నెంబర్స్ అయిపోతాయి. మరి ఆడ్ నెంబర్ ఏం చేయాలి? ఒకటి తీసేయడమే కదా, ఎందుకంటే వాటి మధ్య గ్యాప్ 1 ఉంటుంది. సో 2n మైనస్ 1. I hope you understand this one. Yes. n ప్లస్ 1 కాదండి, n ప్లస్ 1 కాదు. ఒకవేళ 1 తీసుకున్నాను అనుకోండి, 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ ఏమైతుందమ్మా 2 అయిపోతుంది. సో అలా కాదు. సో 2n మైనస్ 1.
2n minus 1. Yes. What చెప్పండి సమ్ ఈజ్ ఈక్వల్ చెప్పండి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ 2 ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో 1 ప్లస్ 2n మైనస్ 1 బై 2 ఇది యావరేజ్ ఇంటూ నెంబర్ n. సో ఇప్పుడు చూడండి 1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ 1 0, 2 క్యాన్సిల్ అయిపోతుంది. s ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది n స్క్వేర్. s ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. సమ్ ఈజ్ ఈక్వల్ n స్క్వేర్ అండి. సమ్ ఈజ్ ఈక్వల్ n స్క్వేర్. వెరీ గుడ్ అండి దేవి గారు, వెరీ గుడ్ అండి సోనీ గారు. ఓకే, n స్క్వేర్. మరి ఇప్పుడు యావరేజ్ ఏమైంది? యావరేజ్ గుర్తుపెట్టుకోండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నేచురల్ నెంబర్స్ అంటాడు. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్ అంటాడు. సమ్ బై నెంబరే కదా. సో సమ్ బై నెంబర్ చేస్తే ఏమొస్తుంది n. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. యావరేజ్ అంటే ఏమో n, సమ్ అంటే n స్క్వేర్. యావరేజ్ అంటే n, సమ్ అంటే n స్క్వేర్. వెరీ గుడ్ అండి రెడ్డి గారు, వెరీ గుడ్ అండి. అండర్స్టాండ్ ఆఫ్ యూ. యావరేజ్ అంటే n, సమ్ అంటే n స్క్వేర్ అండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు చెప్పండి వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 15 ఆడ్ నెంబర్స్. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 15 ఆడ్ నెంబర్స్? సమ్ ఏమవుతుంది? 225. వెరీ గుడ్ అండి. మరి యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ ఏమవుతుంది 15. 225 అండి యావరేజ్ గారు, 15. గుడ్, అది మాట. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నంబర్స్ చెప్పండి. s ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ అండ్ సో ఆన్ మిగిలిపోతుందా? ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఏం రాయాలి చెప్పాలి. 2n అనేది నేషనల్ నెంబర్స్, దాన్ని ఇంటూ 2 చేస్తే ఈవెన్ నెంబర్స్ అయిపోతాయి. వెరీ గుడ్ అండి సోనీ గారు, వెరీ గుడ్. నవ్య గారు వెరీ గుడ్. సురేఖ గారు గుడ్. దేవి గారు గుడ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకు ఇప్పుడు ఇది సమ్మేషన్ కావాలి. సమ్మేషన్ చెప్పండి. ఫస్ట్ యావరేజ్ కదా, a ప్లస్ ఎల్ ఇంటూ n. సో a 2 ప్లస్ 2n బై 2 ఇంటూ n. సో 2 క్యాన్సిల్ అయిపోతుందండి. సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది n ఇంటూ n ప్లస్ 1 ఇస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. దీన్ని ఇంకొకలా ఎలా వస్తారు? సమ్ ఈజ్ ఈక్వల్ టు n ఇన్ స్క్వేర్ ప్లస్ n. ఇదైనా సమానమే కానీ ఇది గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1. సమ్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1. ప్రశాంత్ గారు వెరీ గుడ్. sum is equal to n into n plus 1. Understand this one? Okay. మరి ఇప్పుడు యావరేజ్ ఏమైంది? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అంటే ఏమైంది? n into n plus 1 by n కదా. సో n క్యాన్సిల్ అయిపోయి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందా? n plus 1. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు n plus 1. వెరీ గుడ్ అండి దగ్గర. గుడ్. ఐ హోప్ అండర్స్టాండ్ దిస్ ఫార్ములాస్. ఎలా వచ్చినాయి అర్థమవుతుందమ్మా? ఎస్. సో ఫార్ములాస్ బై హార్ట్ చేయకూడదండి. క్వశ్చన్ బట్టి మనం అప్పటికప్పుడు మనం మార్చుకొని తీసుకోవాలి. ఓకే. ఇక్కడతో మొత్తం ఫార్ములాస్తో అన్ని కూడా కంప్లీట్ చేసినామండి. మొత్తం ఫార్ములాస్తో సహా అంతా కంప్లీట్ చేసినాం. ఒక్కసారి ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తా. మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, టర్మినల్స్ అన్ని కూడా చిన్న చిన్న టర్మినల్స్. క్యూబ్స్ అవసరం లేదండి. క్యూబ్స్ ఎక్కడ ఉన్నాయండి? క్యూబ్స్ వరకు లేదండి. అంతవరకు లేదండి సురేఖ గారు. మనకి అర్థమెటిక్ జామెట్రీ హార్మోనిక్ ప్రోగ్రెషన్ కూడా అంత రావాలి. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అంత అవసరం లేదండి. ఓన్లీ స్క్వేర్స్ వరకునే. వాట్ ఇస్ ద క్యూబ్ ఫార్మ్ ఏముంటుందండి? n into n plus 1 by 4 ఐ థింక్ సో. అవును కదా? ఎస్. ఒకసారి ఫార్ములా చూసుకోనండి. ఒకసారి అన్ని ఫార్ములాస్ నేను క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. జాయిన్ అయ్యేస్తారు మిస్సింగ్ క్లాస్ కావాల్సి అవి మనకి యాప్లో వస్తాయండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. n స్క్వేర్ ఇంటూ 2n plus 1 by 2n plus 1 whole square by 4. ఎస్, n స్క్వేర్ by 4 into 2 into 2n plus 1 whole square.
హోల్ స్క్వేర్ అదే n into n plus 1 by 2 హోల్ స్క్వేర్ అండి. వెరీ గుడ్. n into n plus 1 by 2 హోల్ స్క్వేర్. యా నవ్య గారు కరెక్ట్ రాస్తారు. n into n plus 1 by 2 హోల్ స్క్వేర్ బై 4 ఏం లేదండి, మనకి అది ఉంది కదా, ఇది నేచురల్ నెంబర్స్ ఉంది కదా, n into n plus 1 by 2 దాన్ని హోల్ స్క్వేర్ చేయాలి. n into n plus 1 by 2 హోల్ స్క్వేర్ చేస్తే n స్క్వేర్ into n plus 1 హోల్ స్క్వేర్ బై 4 వస్తుంది. సార్ మన మధ్య మజాక్లో ఉన్నా సార్, సరదాగా ఉన్నా. ఎస్ అదే నేచురల్ నెంబర్ సమ్ స్క్వేర్. గుడ్, వెరీ గుడ్. n into n plus 1 హోల్ స్క్వేర్ బై 4. గుడ్. రాసుకుంటారా? అవసరం లేదా? అదేంటి ఓకే, ఎప్పుడు అడగలేదండి, ఇప్పుడు తక్కువ, చాలా ఫీల్. అరే యార్ ఒక విషయం చెప్పిన సార్, నాతో గొడవ పడిన వాళ్ళే నాతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు. నా స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ నాతో గొడవ పడ్డాలి, అంటే చిన్న కోపం తెచ్చుకుంటా, తర్వాత వాళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు, అంటే క్లోజ్ స్టూడెంట్స్ అయిపోతారు. అది నాకు ఫస్ట్ టైం చూసినండి. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీ క్లాస్ చూపించాలి సార్. మ్యాథ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి దీపి గారు. ఒకసారి చెప్పాను సార్ ఏదండి. ఓకే, ఇది ఒకసారి రాసుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది క్యూబ్స్ అండి, 1 cube plus 2 cube plus 3 cube plus 4 cube ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n క్యూబ్ ఉంది అనుకోండి. వాట్ ఇస్ ద ఫార్ములా అంటే మన నేచురల్ నెంబర్స్ ఉంది కదండి, n into n plus 1 క్వశ్చన్స్ మాత్రం వస్తున్నాయి. కాన్సెప్ట్ తెలిసిన తర్వాత దాన్ని అప్లై చేయడం కూడా ఒక ఎత్తు, అప్లై చేయడం కూడా చాలా రావాలండి, అప్లై చేయడం కూడా రావాలి. స్టార్ట్ ద ప్రాబ్లమ్ సార్. చేద్దాం స్పందన గారు. కొంచెం రీఫ్రెష్ అవ్వాలండి, రీఫ్రెష్ అయితేనే మనం కొంచెం డైవర్ట్ చేసిన తర్వాత, లేదంటే కంటిన్యూషన్ అంటే బోరింగ్ వచ్చేస్తుంది, తర్వాత మైండ్ కూడా స్ట్రెస్ అయిపోద్ది. సార్ మార్నింగ్ ఎందుకంటే మార్నింగ్ 100% వర్క్ చేస్తుంది బ్రెయిన్, అనే కదా, అందుచేతనే మార్నింగ్ అనేది బాగా చదవాలండి. సార్ మెయిన్ సబ్జెక్ట్ కావాలండి. సబ్జెక్ట్ ఏదైనా సరే, నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఇంగ్లీష్ అయినా ఏదైనా సరే, కాన్సెప్ట్ బాగా వచ్చిందంటే అప్పుడు మనం ఏ ప్రాబ్లం చేయొచ్చు. అలా కాకుండా బైహార్ట్ చేసాం అనుకోండి, రాదు. అదే ఓకే, స్టార్ట్ చేద్దామా సార్. ఒకటి తెలుగు వాళ్ళు కూడా రాయడానికి ట్రై చేయండి, ఎందుకంటే టర్మినాలజీస్ అన్నీ కూడా చిన్న టర్మినాలజీస్ మీకు అర్థమవుతుంది, ఎందుకంటే టైం అన్నది తక్కువ ఉంది. దట్ ఈస్ ద రీజన్. సార్ మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ చేస్తున్నాను సార్? ఆబ్వియస్లీ ఎగ్జాక్ట్లీ 6 కన్నా స్టార్ట్ అయిపోతుందండి. 6 పక్కాగా 6, నా క్లాస్ అయితే పక్కాగా 6 షార్ప్. సార్ సైడ్ ఇవ్వండి సార్. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్ 2 నెంబర్స్ a, b, రెండు సంఖ్యలు a, b అని. 2 నెంబర్స్ అనే సంఖ్యలే కదా, కొంచెం రాసుకోండి ట్రైలో చిన్నవి. 2 నెంబర్స్ a, b, 2 నెంబర్స్ a, b, am అండి. am అంటే అర్థమెటిక్ మీన్. am of a, b is 12. am of a, b is 12 అండి. a is equal to 12 అండి. a, b అనే రెండు సంఖ్యలు ఉన్నాయి, వాటి యొక్క am is equal to 12. hm is equal to 3. Then find product of that two అంటే a into b ఎంత అడుగుతున్నాడు. Then find a into b is equal to 1. ఇది క్వశ్చన్. Then find a into b. Then find ab. I'll give the options. First option 6, second option 36, third option 64, fourth option 28. Try it. 2 నెంబర్స్ a, b అండి, వాటి యొక్క అర్థమెటిక్ మీన్ వచ్చేసి 12, హార్మోనిక్ మీన్ వచ్చేసి 3. Then find ab. వెరీ గుడ్ అండి సాయి ప్రకాష్ గారు, భూలక్ష్మి గారు ఇక్కడే పోతాయి, అందుకే ఇందుకు వెరీ గుడ్ అండి. టెక్నాలజీ ఎప్పుడు చెప్తాను దీపక్ గారు, స్టార్ట్ చేస్తాను. వెరీ గుడ్ అండి. సియర్ ఎప్పుడైతే మనకి లేచాడో ఏబి అంటే ఏంటి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ కదా. జామెట్రిక్ ప్రోగ్రెషన్ g is equal to what is the formula we are getting, root ab. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే g square is equal to ఏం వస్తుంది, ab. g square is equal to ఏం వస్తుంది, ab. సో what is the formula, g square is equal to a into h. g square is equal to a into h. g square is equal to ఏం వస్తుంది, 12 into 3. సో 12 3 అంటే 36. సో g square అంటే ab వాల్యూ ఎంత, 36, 6 కాదు.
ఇక్కడే పోపేస్తాం, ఇక్కడే పోదు. చాలా మంది జీ స్క్వేర్ అంటే 36 కాబట్టి జీ అంటే అండర్ రూట్ చేసి 6 అని చేస్తారు, అది 100% రాంగ్. వెరీ గుడ్ అండి సోనియా గారు, దేవి గారు వెరీ గుడ్, నవ్య గారు 36 ఇందు గారు వెరీ గుడ్, మహాలక్ష్మి గారు వెరీ గుడ్, వెంకట్ గారు వెరీ గుడ్. అర్థమైందా? ఇక్కడ వాడు జీ అని అడగలేదండి, జీ అని అడగకుండా ఏబి అని అడిగాడు. ఏబి అంటే మల్టిప్లికేషన్, గుణాత్మక శ్రేణి అంటే ఏమవుతుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాబట్టి వాటి రిలేషన్ అండి. జీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏబి, జీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏ ఇంటూ హెచ్. సో జీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 12 into 3. ఇక్కడ జీ స్క్వేర్ అంటే ఏబి కాబట్టి ఏబి ఇస్ ఈక్వల్ ఏమవుతుంది 36. ఏబి ఇస్ ఈక్వల్ 36. గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఐటమ్ ఆలోచించేయండి, ఇక్కడ నుంచి అన్ని ఆలోచన చేయాలండి, ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ఓకే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏం అడగడు, కానీ పెద్ద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఓకే, రైట్ అండి. ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. సరే, తెలుగులో అర్థమైందా? తెలుగు వాళ్ళకి అర్థమైంది కదా? ఓకే, రైట్. ఫైండ్ ద 23rd టర్మ్. ఫైండ్ ద 23rd టర్మ్. 23rd టర్మ్ అంటే 23వ శ్రేణి కావాలి. ఆఫ్ ది సీక్వెన్స్ 23rd ఆఫ్ ది సీక్వెన్స్ రాసుకొని 1 4 5 సీక్వెన్స్ 1 4 5 1 4 5 8 9 12 13 16 19 8 9 12 13 16 13 16 and 17 13 16 and 17 రైట్. సో ఆన్ ఇదే ఇచ్చాడండి. మనకి 23వ నెంబర్ కావాలి. 23rd టర్మ్ కావాలి. 23rd టర్మ్ కావాలి. I'll give the options here. First option 33. Second option 39. Third option 45 43. Find out చేయండి. 1 4 5 8 9 12 13 16 17. ఓకే, వెరీ గుడ్ అండి కిషోర్ గారు, గుడ్. వెరీ గుడ్ అండి నాగరాజు గారు, గుడ్. వెరీ గుడ్ అండి ఇది గారు, వెరీ గుడ్. సోనీ గారు గుడ్. పర్లేదండి. సియర్ ఇప్పుడు చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ 1కి 4కి గ్యాప్ ఎంత 3, 5కి 4 గ్యాప్ ఎంత 1, 8కి 5 గ్యాప్. సార్ ఇక్కడ చూడండి, మనకి ఉంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది, లేదంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది, కానీ హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఉండదు. హార్మోనిక్ ప్రోగ్రెస్ మీద ఇప్పటికొచ్చి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు, చాలా రేర్గా అడుగుతాడు, అది పక్క పెట్టేసేదండి. ఒకవేళ అడిగినా హెచ్బి అని చెప్పి ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు చూడండి 5కి 4కి గ్యాప్ ఎంత, 8కి 5కి గ్యాప్ ఎంత 3. కొన్ని డివైడ్ చేసిన రేషియోలో వస్తుందా, రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి, కరెక్ట్గా చూడండి, ఇక్కడ మనకి 2 సిరీసెస్ ఉన్నాయండి. 2 సిరీస్ కలిపి ఒక సిరీస్ చేశాడు. ఆ 2 సిరీస్ ఏంటి, 1 5 9 13. చూడండి 1 5 9 13 17. ఇది ఒక సిరీసా. 1కి 5 గ్యాప్ ఎంత 4, 5 + 4 ఎంత 9, 9 + 4 13, 13 + 4 17. ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇంకోటి ఏముంది 4 8 12 16 అండ్ తర్వాత ఏమొస్తుంది 20 అండ్ సో ఆన్. ఇది ఒక సిరీస్, అవునా కదా. 4కి గ్యాప్ ఎంత 4 + 4 8, 8 + 4 12, 12 + 4 16, 16 + 4 ఎంత 20. ఎస్తాను. సో ఇదొక సిరీస్, ఆ రెండింటిని మెర్జ్ చేసి ఇచ్చేసారు వాడు. పాయింట్ అర్థమైందా సార్? ఎస్. ఇప్పుడు మనకి ఏం కావాలి, 23rd నెంబర్ కావాలి. 23వ సంఖ్య కావాలన్నారు కదా. 23వ సంఖ్య అంటే 23వ సంఖ్య ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఇక్కడ చూడండి, ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 అలా.
అలా 23 సంఖ్య అంటే మనకి అది 23 అనేది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఆడ్ నెంబర్ సిరీస్ లో కదా కంపల్సరీ కావాల్సింది. అంటే ఈ సిరీస్ లోనే మనకి సంఖ్య అనేది వస్తుంది. ఒకవేళ 24 నెంబర్ అంటే మనకి ఈవెన్ సంఖ్యలో వస్తుంది, 23 సంఖ్య అంటే ఆడ్ సంఖ్యలో వస్తుంది. ఎస్ అన్న. సో అండ్ సో ఆన్ 23rd నెంబర్ ఎంత అడుగుతున్నాడు. సో 23rd నెంబర్ అడుగుతున్నాడు కదా. ఎస్ అన్న. నెంబర్ అడుగుతున్నాడు అంటే లాస్ట్ టర్మ్ కావాలి కాబట్టి లాస్ట్ టర్మ్ TL12 వాట్ ఇస్ ద ఫార్ములా? ఇది ఒక అర్థమెటిక్ శ్రేణి, అంక శ్రేణి కాబట్టి a + n - 1 × d. ఎస్ అన్న. a ఎంతమా 1, n ఎంత 23rd, 23 - 1 ఎంత 22. డిఫరెన్స్ ఎంతమ్మా? డిఫరెన్స్ ఎంత 4. ఎస్ అన్న. n - 1 సారీ 12 ఉంటాయి కదా. సారీ ఇటు 12 అటు 12 అండి. ఇటు 12 అటు 12 సార్ 12 ఉంటాయి. ఎందుకంటే 23 నెంబర్ అంటే ఇది ఆల్టర్నేట్ వస్తున్నాయి కాబట్టి 12వ సంఖ్య అవుతుంది. 1 2 3 4 అలా 12వ సంఖ్య అవుతుంది అనమాట. 12వ సంఖ్య అవుతుంది. సో 12th టర్మ్ ఆఫ్ 23rd నెంబర్ అంటే 12th టర్మ్ ఆఫ్ ఆడ్ సిరీస్, 12th టర్మ్ ఆఫ్ ఆడ్ సిరీస్ అవుతుంది. 23వ సంఖ్య అంటే ఇందులో 12వ సంఖ్య అవుతుంది. సో T12 అండి. T12 అంటే 11 - 1 చేయాలి. 11 - 1 11 - 1 చెప్పండి. 1 + 11 - 1 అంటే 12, 12 + 4. డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? ఒక నిమిషం. ఎస్ సారీ 11 ఒక నిమిషం. 12 - 1 కదా. సారీ 12 - 1 అంటే 11, 12 - 1 అంటే 11. 11 × 4 అంటే 44, 44 + 1 అంటే 45 అండి. 45. 12 - 1 11 అండి. 12 - 1 11. మళ్ళీ చెప్తా చూడండి. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే 23rd నెంబర్ కావాలి. 23వ సంఖ్య అన్నది బేసి సంఖ్య. బేసి సంఖ్య అన్నది ఇందులో ఎన్నదవుతుంది? 23. ఇది మొత్తం 24 సంఖ్యలు అనుకుంటే ఇందులో ఏమవుతుంది? 12వ సంఖ్య అవుతుంది. 12వ సంఖ్య అవుతుంది. సో 12వ సంఖ్య కావాలి మనకి. ఇందులో ఈ సిరీస్ లో 12వ సంఖ్య కావాలి. సో 12వ సంఖ్య అంటే ఏమవుతుంది? T12 = a + n - 1 × d. n అంటే 12 అండి. సో 1 + 12 - 1 ఎంత 11 × 4. సో 44 + 1 ఎంత 45. ఇది 45. ఐ హోప్ అండర్స్టాండ్. ఇలా సాల్వ్ చేస్తారా? వేరే మెథడ్ ఏమైనా అప్లై చేస్తారా? ఇందు గారు, సోనీ గారు, వెరీ గుడ్. ఎస్ ఇది ఇంత టఫ్ అడగండి, ఇంత కాంప్లికేటెడ్ అడుగుతాడు కానీ చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవ్వడు, చిన్న క్వశ్చన్స్ అడగడు. అండర్స్టాండ్. ఇది ఎందుకు మనం ఈ సిరీస్ తీసుకున్నాం? ఆడ్ నెంబర్ అడిగాడు కాబట్టి సిరీస్ తీసుకున్నాం. అండర్స్టాండ్. ఎస్. ఇప్పుడు మీరు ఇలా రాసుకుంటే పోయారు అనుకోండి, 1 5 9 13 17 అలా రాసుకుంటే మనకి 12వ సంఖ్య ఏమొస్తుందండి? 12వ సంఖ్య 45 వస్తుంది. 12వ సంఖ్య 45 వస్తుంది. అదే సిరీస్ లో అనుకోండి, అది ఎన్నో సంఖ్య అవుతుంది? 23వ సంఖ్య అవుతుంది. అది సిరీస్ లో అయితే ఏమైతే సంఖ్య అవుతుంది? వేరే మెథడ్ లేదండి. వేరే మెథడ్ లేదు. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఎస్ ఇట్ ఇస్. ఓకే. ఎస్ సార్. ఎస్. ఇంకో క్వశ్చన్ అవునా? ఓకే ఈ నెంబర్ అయింది సార్. ఒక గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం త్రూ ఆప్షన్ చేయడానికి ట్రై చేయండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ త్రూ ఆప్షన్స్ చేయండి. ఓకే. ఏ నెంబర్ 39 ఈజ్ డివైడెడ్. ఏ నెంబర్ 39 అండి. ఒక సంఖ్య 39 ఈజ్ డివైడెడ్ ఇంటూ సంఖ్య 39 అండి. ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. 3 parts డివైడ్ చేస్తాం. ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts which are in AP. ఫస్ట్ క్వశ్చన్ రాసుకొని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ నెంబర్ 39 ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts which are in AP. ఒక సంఖ్యను 3 ముక్కలు చేస్తాడని, ఆ 3 కూడా ఏమిట్లో అంటే ఏపీలో ఉన్నాయండి. రవి which are in AP. And the term and the sum of their squares is 515. And the sum of their squares is 515 and 515. Sum of their squares is 515. Find the largest number. పెద్ద సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. The number 39 is divided into 3 parts which are in AP and the sum of their squares is 515. Find the largest number. 39 అనే సంఖ్యని 3 సంఖ్యలుగా విభజించాను. ఆ 3 సంఖ్యలు కూడా అంక శ్రేణిలో ఉన్నాయి. ఆ సంఖ్యలు అంక శ్రేణిలో ఉన్నాయి. ఆ సంఖ్యల వర్గాల మొత్తము 512.
ఆ సంఖ్యల యొక్క వర్గాల మొత్తం 515 అయినా 515 పెద్ద సంఖ్య ఎంత? పెద్ద సంఖ్య ఎంత? ఇప్పుడు ఆప్షన్స్ రాసుకోండి, ఆప్షన్స్ కంపల్సరీ రాసుకోవాలండి. ఆప్షన్స్ చెప్తా. A is equal to 17, A is equal to 17, B is equal to 15, B 15, C 13, D 11, 17, 15, 13, 11, 17, 15, 13, 11. సార్ ఈరోజు జాయిన్ అయ్యాము, సో అర్థం కావడం లేదు సార్ ఫార్ములాస్. ఓకే అండి, ఇది యాక్చువల్లీ ఈరోజు లాస్ట్ క్లాస్ అండి. ఇది ఎప్పుడో 1 వీక్ బ్యాక్ స్టార్ట్ అయింది. డోంట్ వరీ, మండే నుంచి న్యూ స్టార్ట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అవుతారండి. డోంట్ వరీ అబౌట్ దిస్ వన్. ఓకే, టెన్షన్ పడద్దు సార్. కిషోర్ గారు డోంట్ వరీ అబౌట్ దిస్ వన్. ఈరోజు క్లాస్ అయిపోతుందండి, ఈ టాపిక్ అయిపోతుంది, మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది. ఓకే, ఇది చూడండి సార్, 1, 4, 5, 8, 9, 12, 13, 16 అన్నది 2 సిరీస్లు ఉన్నాయండి. ఒకటేమో 1, 5, 9, 13, 17, ఇంకోటేమో 4, 8, 12, 16, 20 ఉన్నాయి కదా. అయితే దీంట్లో మనకి ఆడ్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి ఆడ్ నెంబర్ 23rd ఎంత అని అడుగుతున్నాడు. 23rd ఎట్లా చేయాలంటే 23rd ఒకటి యాడ్ చేసి 24 చేస్తే 24/2 చేస్తే 12 ఇవ్వంటే 12 ఇవ్వంటే 12 ఇవ్వంటే అన్నమాట. ఓకే, ఇది స్టార్ట్ అయింది కాబట్టి 23వ సంఖ్య 12వ సంఖ్య అవుతుంది. 12వ సంఖ్య. సో మన 12వ సంఖ్య కావాలి. ఈ సిరీస్ లో 12వ సంఖ్య ఏం చేస్తాం? T12 = A + n - 1 × D కాబట్టి ఇక్కడ n = 12 సబ్స్టిట్యూట్ చేయండి. D అంటే డిఫరెన్స్ అంటే 4 సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, వెరీ గుడ్ అండి దేవి గారు, వెరీ గుడ్. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి చెప్పండి, మీరే చెప్పండి, ఎలా సాల్వ్ చేయాలి? వెరీ గుడ్. సి మనకి 39ని 3 పార్ట్స్ చేస్తున్నారు కదా. 3 పార్ట్స్ అంటే ABC అనుకుందాం. అంటే మొత్తం A + B + C = ఎంత ఇచ్చాడు? 39 ఇచ్చాడు. తర్వాత A² + B² + C² ఎంత ఇచ్చాడు? A² + B² + C² ఎంత ఇచ్చాడు? 515. ఇదే కదా ఇచ్చింది. మొత్తం వాడు ఇచ్చిన టెర్మినాలజీ మ్యాథమెటికల్ రాసాం. వెరీ గుడ్ అండి, రైట్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సరే ఇటువంటి ప్రాబ్లంకి త్రూ ఆప్షన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏ 3 సంఖ్యలను కలిపితే 39 అవుతుంది. ఇక్కడ చూడండి, 5 + 3 8, 8 + 1 అంతా 9. ఈ మూడే కదా, అవును కదా. 15, 13, 11 యాడ్ చేస్తే ఏమవుతుంది? 39. ఇప్పుడు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అని యూనిట్ డిజిట్ మాత్రం తీసుకోండి. 5² + 3² + 1². 5² ఎంత? 5. 3² ఎంత? 9 + 1. 9 + 1 10, 10 + 5 ఎంత? 15. సరిపోయిందా? ఇప్పుడు ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఎంత? 15. అంటే చూడండి, ఈ 3 కూడా అంక శ్రేణులు ఉన్నాయి. ఎట్లా? గ్యాప్ ఎంత? 2. సరిపోయింది లేదా? సో 2. సో బిగ్గెస్ట్ నెంబర్ ఎంత? 15. స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 11. ఇంకా నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ మూడింటి లెక్క యావరేజ్ చూసుకోండి. 15 + 11 ఎంత? 26. 26/2 ఎంత? 13. అవునా కదా, 13. సో ఇక్కడ 13/3 చేస్తే ఎంత వస్తుంది? 39/3 చేస్తే ఎంత వస్తుంది? 13. ఎస్ సార్, ఎస్. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, లేదు సార్ ఫార్ములా కాకుండా నేను కాన్సెప్ట్ వైజ్ చేస్తే మాత్రం చాలా లెంతీ అయిపోతుంది. కానీ ఆన్సర్ వస్తుంది. లెంతీ అవుతుంది, బట్ వీఆర్ గెటింగ్ ఆన్సర్. సి వెరీ సింపుల్. A + B + C = ఎంతమ్మా? 39. A + B + C = 39. దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ కనుక్కుందాం. సమ్ అంటే ఏమవుతుంది? యావరేజ్ ఇంటూ నెంబరే కదా, యావరేజ్ ఇంటూ నెంబర్. ఎస్ అను సమ్ ఇచ్చేసాడు వాడు. ఎంత? 39. 39 = యావరేజ్ అంటే చెప్పండి, A + ఫస్ట్ నెంబర్ + లాస్ట్ నెంబర్ / 2 ఇంటూ ఎంతమ్మా? నెంబర్స్ ఎన్ని? 3 నెంబర్స్. 3 ఎంత సార్లు? 13 సార్లు. 13 × 39. సో A + B = ఎంత వచ్చింది? 26. A + C = 26. సో A + C = 26 అయితే A + B + C ఎంతమ్మా? 39. 39 నుంచి 26 చేస్తే B ఎంత? 13 రోజులు కదా. సో 13. B 13. సో 13కి ఒకటి యాడ్ చేశాను చూసుకోవాలి, లేదా 2 యాడ్ చేశాను చూసుకోవాలి. మ్యాక్సిమం 2 గ్యాప్ కానీ 1 గ్యాప్ కానీ ఉండదు. ఎస్ అను. ఎస్ 13. ఆ 13 మిడిల్ వాల్యూ. ఎస్ అను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి రెండోది యూజ్ చేసుకోవాలి కదా, అంక శ్రేణి వాడు ఇచ్చాడు కదా. రెండోది ఎందుకు ఇచ్చాడంటే, ఇప్పుడు చూడండి, ఇది మిడిల్ వాల్యూ 13 అయితే ఫస్ట్ వాల్యూ ఏమైతుంది? 13 - D. ఇదేమైతుంది? 13 + D.
ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేరింగ్ చేసి యాడ్ చేస్తే ఏమొస్తుంది? 13 మైనస్ డి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ఫామ్ లో వస్తుంది? 4 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రిమెంబర్ 4 times or 2 times or 2 times and 2 times of a square plus b square, 2 times of a square plus b square, a minus b whole square plus a plus b whole square is equal to 2 times of a plus a square plus b square plus 13 square into 169 is equal to 512. So 2 times of 169 plus d square of 512 515 169 తీసేయండి. 515 minus 169 ఎంత వస్తుందని చెప్పాలి. 515 minus 169 346 వస్తుందండి. 346. సో 2 అమౌంట్స్ అంటే 17 34 3 6. సో డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ చెప్పండి. 173కి 169కి డిఫరెన్స్ ఎంత? 4. సో డి ఇస్ ఈక్వల్ ఎంత వచ్చింది? 2. డి ఇస్ ఈక్వల్ 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు నెంబర్స్ ఏమైతే 13 నుంచి 2 చేస్తే 11, 32 యాడ్ చేస్తే 15. ఎంత పెద్ద స్టోరీ ఉంది. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ సింప్లీ బై యూజింగ్ ద ఆప్షన్స్ వి గెట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. హిట్ అండ్ ట్రయల్ వెళ్ళిపోవాలండి. హిట్ అండ్ ట్రయల్ అంటే మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. బాహుబలి హిట్ అండ్ ట్రయల్ చేసుకునే ఈజీ వస్తుంది. ఐ హోప్ అండర్స్టాండ్ దిస్ వన్. ఇలా ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని బట్టి నేను బి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీంట్లో సబ్స్టిట్యూషన్ బి అంటే 13 మైనస్ డి ప్లస్ డి, దెన్ ఆటోమేటికలీ మనకు డి వాల్యూ వస్తుంది. ఎస్ సార్, 346. వెరీ గుడ్ అండి గారు. తీసుకోవచ్చండి. ఇప్పుడు సతీష్ గారు యావరేజ్కి బోత్ సైడ్స్ అన్నాం కదా, 13 తీసుకున్నాం అనుకోండి, 13కి ఇటువైపు 14 తీసుకోవచ్చు, ఇటువైపు 12 కూడా తీసుకోవచ్చు. చూడండి, 12 ప్లస్ 13 ప్లస్ 14 ఎంతమ్మా? 30 ప్లస్ 4 37, 37 ప్లస్ 2 39. ఇది కూడా వస్తుంది. సౌండ్ తగ్గించు. ఐ హోప్ అండర్స్టాండ్. 12 ప్లస్ 13 ప్లస్ 14. ఎస్ సార్. మరి సమ్మేషన్ చేస్తాం అనుకోండి, స్క్వేరింగ్ చేస్తే మనకి ఇది వచ్చింది అనుకోండి, అప్పుడు ఇవే అవుతాయి. ఇది రాలేదంటే అప్పుడు మళ్ళీ ఇంకోటి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్, ఫస్ట్ మెథడ్ 1 సెకండ్ సార్. వేరే ఏం లేదండి. ఫస్ట్ మెథడ్ ఏం లేదు, మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్లో పక్కాగా ఫస్ట్ నెంబర్ ఇస్తాడు, మిడిల్ నెంబర్ ఇస్తాడు, లాస్ట్ నెంబర్ ఇస్తాడు. ఆ మూడింటిని యాడ్ చేస్తే 39 వచ్చి ఆ మూడింటిని స్క్వేర్ చేస్తే 515 వచ్చింది అనుకోండి. పెద్ద నెంబర్ అంటే 15 అవుతుంది, స్మాల్ నెంబర్ అంటే 11 అవుతుంది. దట్ ఈస్ ఇట్. అది సాయి ప్రకాష్ గారు, వెరీ గుడ్. సమ్ ఆఫ్ ది స్పేస్ రాలేదు, వెరీ గుడ్. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు వేరే చూసుకోవాలి. అప్పుడు డిఫరెన్స్ 2 తీసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది? 11, 13, 15. ఇప్పుడు వచ్చింది అనుకోండి, హ్యాపీ. అప్పుడు కూడా రాలేదు అనుకోండి, డిఫరెన్స్ 3 తీసుకోవాలి, లేదంటే డిఫరెన్స్ 4 తీసుకోవాలి. దాన్ని ఏమంటారు? హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటారు. హిట్ అండ్ ట్రయల్ మెథడ్ సాల్వ్ చేసుకుంటూ పోవాలి. అదే బెస్ట్ అండి, అదే బెస్ట్. వెరీ గుడ్ అండి సాయి ప్రకాష్ గారు. ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాయడం. నెక్స్ట్ క్వశ్చన్ సార్, చిన్న క్వశ్చన్స్ ఏం అడగడండి, కొంచెం పెద్ద క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, పెద్ద క్వశ్చన్స్ మాత్రం సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, చెప్పిన పెద్ద క్వశ్చన్ చెప్పిన. ఓకే, ఎస్, క్వశ్చన్ రాయండి, పెద్ద క్వశ్చన్ రాయండి. ఇఫ్ ఏ క్లాక్ strikes, 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 if a clock, గడియారం అండి, గడియారం strikes, strikes, strikes once, once అంటే ఒకసారి, at 12 am 12 గంటలకి, 12 am, strikes once at 12 am, twice at 1 am, 1 o'clock అండి, thrice at 2 am, and so on. If a clock strikes once at 12 am, twice at 1 am, thrice at 2 am, and so on. అంటే మీనింగ్ ఏంటండి? గడియారము స్ట్రైక్స్ అంటే మీనింగ్ ఏంటండి? స్ట్రైక్స్ అంటే 2 మీనింగ్స్ వస్తాయండి. ఒక మెకానికల్ ఆపరేషన్ అంటారు, మనం రింగింగ్ అనుకుంటున్నాం. రింగింగ్ అని టంగ్ అని సౌండ్ వస్తుంది కదా, టంగ్ అని అదనమాట స్ట్రైక్స్ అంటే. అట్లా గుర్తుపెట్టుకోండి, రింగింగ్. వెరీ గుడ్. సో 12 o'clock ఒకసారి రింగ్ అవుతుంది, 1 o'clock ఎన్నిసార్లు? ట్వైస్, 3 o'clock 2 o'clock ఎంత? ట్వైస్, థ్రైస్, అలా అన్నమాట. అండ్ సో ఆన్. ద క్లాక్ హ్యాస్ సో on. How many times will the clock be strike? How many times will the clock be strike
in the course of 3 days, in the course of 3 days, in the course of 3 days, in the course of 3 days అంటే ఆ గడియారం అన్నది ఎన్నిసార్లు రింగ్ అవుతుంది, 3 రోజులు గాను ఎన్నిసార్లు రింగ్ అవుతుంది, ఎన్నిసార్లు రింగ్ అవుతుంది. ఆప్షన్స్ రాసుకోండి. ఫస్ట్ ఆప్షన్ 756, ఫస్ట్ ఆప్షన్ 756. ఓకే, బ్రాకెట్లు రాసుకోండి ఫస్ట్. అజ్యూమ్ ఏ 24 క్లాక్, 24 hours అని రాసుకోండి. అజ్యూమ్ ఏ 24 క్లాక్ అంటే 24 hours క్లాక్ అని చెప్పి అజ్యూమ్ చేసుకోండి. 24 hours క్లాక్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. రైట్ వన్. ఫస్ట్ ఆప్షన్ 756 అని, ఫస్ట్ ఆప్షన్ 756. సెకండ్ వన్ 828. థర్డ్ వన్ 678. ఫోర్త్ వన్ 1288. ఫైండ్ అవుట్ చేయండి. ఒక గడియారం అన్నది రింగ్ అవుతుందండి, రింగ్ అయితే ఉంది. అలా 12 o'clock ఒకసారి, 1 o'clockకి 2 సార్లు, 2 గంటలకి 3 సార్లు, 2 AM అలా రింగ్ అవుతుంది. అలా 3 రోజులు ఎన్నిసార్లు రింగ్ అవుతుంది అన్న క్వశ్చన్. ఓకే, సింపుల్గా. ఇఫ్ ఏ క్లాక్ స్ట్రైక్స్ వన్స్ at 12 AM, twice at 1 AM, thrice at 2 AM and so on, how many times will the clock be strike in the course of 3 days? How many times will the clock be strike in the course of 3 times? In the course of 3 times, 3 days అండి. In the course of 3 days, 3 times కాదు, 3 days. 3 సార్లు మొత్తం మీద ఆ క్లాక్ అనేది ఎన్ని గంటలు కొడుతుంది? సింపుల్గా చెప్పండి, ఎన్ని గంటలు కొడుతుంది? ఫైండ్ అవుట్ చేయండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్, RRB NTPCలో అడిగాడు. సరే, ఈ రోజుల్లో చిన్న చిన్న క్వశ్చన్స్ ఏం అడగట్లేదు. తెలుగులోకి కన్వర్ట్ చేసుకున్నాను రాజు. ఏం లేదు, ఒక గడియారం ఉంది. 12 గంటలకు ఒకసారి, 1 గంటకి 2 సార్లు, 2 గంటలకు 3 సార్లు మోగిన 3 రోజులకి అది ఎన్నిసార్లు మోగును అంతే. ఒక గడియారం 12 గంటలకు ఒకసారి, 1వ గంటకి 2 సార్లు, 2 గంటలకి 3 సార్లు మోగిన 3 రోజుల్లో మొత్తం ఎన్నిసార్లు మోగును? 3 రోజుల్లో మొత్తం ఎన్నిసార్లు మోగును అది తెలుగులో. 3 రోజులు కానీ ఎన్నిసార్లు మోగును? ఇవి ఆప్షన్స్. ఓకే, సిఎల్. సార్ గడియారం చూడండి, గడియారం ఫస్ట్ ఒకసారి ఎన్ని గంటలు స్టార్ట్ చేసిందండి? 12 గంటలు స్టార్ట్ చేసింది. 12 గంటలు స్టార్ట్ చేసినప్పుడు చూడండి, 12 గంటలకు ఒకసారి మోగింది 1, మళ్ళీ ఇప్పుడు 1 గంటకి 2 సార్లు, మళ్ళీ 3 సార్లు. అంటే ఇది ఆటోమేటిక్ ప్రోగ్రెషనే కదా, అవునా కదా? ఇవన్నీ యాడ్ చేయాలి కదా, 1 + 2 + 3. అంటే ఇప్పుడు మనకి 2 అయింది అనుకో, 2 గంటలకు ఎన్నిసార్లు కూడుకుంటుందండి? 3 + 2 5, 5 + 1 6 టైమ్స్ రింగ్ అవుతుంది. ఎస్ అను. అలా మనకి ఎన్ని హవర్స్ ఉన్నాయి? 24 hours ఉన్నాయి. 24 hours అంటే ఎన్నిసార్లు మోగుతుందండి? 23 టైమ్స్ మాత్రమే మోగుతుంది. మళ్ళీ 24 అంటే అది మళ్ళీ 12 o'clock అయిపోతుంది. 12 o'clock అయిపోతుంది. వెరీ గుడ్ అండి, నాకు జ్ఞానేశ్వర్ గారు, వెరీ గుడ్. సో ఎన్నిసార్లు మోగుతుందండి? 23 టైమ్స్ మాత్రమే మోగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 23 టైమ్స్ మాత్రమే మోగుతుంది. 24 టైమ్స్ మోగుదండి, 24 టైమ్స్ మోగదు. ఎందుకంటే 24th hour ఇస్ నథింగ్ బట్ మళ్ళీ 12 o'clock. అయిపోయింది. 1 + 2 + 3 + and so on ఎప్పటి వరకు తీసుకోవాలి? 23 వరకు తీసుకోవాలి. అది ఇప్పుడు రోజుకి ఈ అన్నింటిని యాడ్ చేస్తే రోజుకి ఎన్నిసార్లు మోగుతుందో వచ్చేస్తుంది. ఎస్ అను. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ద ఫార్ములా హియర్? ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్లస్ వాట్ ఇస్ ద ఫార్ములా హియర్? ఫస్ట్ నేచురల్ నెంబర్స్. సో సమ్ ఈజ్ ఈక్వల్, వాట్ ఇస్ ద ఫార్ములా అండి? n × n + 1/2 అప్లై చేయొచ్చు, లేదంటే n/2 + c + l అప్లై చేయొచ్చు, ఏదైనా అప్లై చేయొచ్చు. s ఈజ్ ఈక్వల్ చెప్పండి, n అంటే ఎంత? 23, n + 2 ఎంత? n + 1 ఎంత? 24/2. 24/2 2 టైమ్స్ అండి, 12 టైమ్స్. సో s ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందండి? 23 × 12 చెప్పండి. 230, 3 × 6 4, 276.
276 టైమ్స్ మోగుతుంది. ఒక్క రోజుకి 276 టైమ్స్ మోగుతుంది ఒక్క రోజుకి. వెరీ గుడ్ అండి. అలా ఎన్ని రోజులు అయితే 3 రోజులు అన్నాడు. 3 రోజులు అంటే 276 into 3. 276 into 3 అంటే 6 18, 1 carry, 7 is 21, 21 plus 2 అంటే 22. సో ఓన్లీ ఇక్కడ మాత్రం 28 ఉంది. వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 828. ఇంకా మీద చేయట్లేదండి. సో 3 2 6, 6కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8, 828. 828 is the correct answer. ఇది మళ్ళీ చెప్తే చూడండి. అది గడియారం ఉందండి, గడియారం ఉంది. అది ఎలా ఉందంటే 24 hours క్లాక్ అన్నాడు. 24 hours క్లాక్ అంటే చూడండి, 24 hours క్లాక్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. మళ్ళీ 1కి వచ్చేసింది కదా, మళ్ళీ 24కి ఎప్పుడు పోతుంది? మళ్ళీ 1 అని పోతుంది అన్నమాట. అట్లా సో మనకి తీసుకోవాల్సిన అవసరం, ఇది ఒక్కసారి మాత్రం కన్సిడర్ చేసుకోవాలి. రిపీట్ అయిపోతుంది కాబట్టి వన్స్ మాత్రం కన్సిడర్ చేసుకోవాలి. సో అంటే మనకు రోజు అయిపోతుంది అన్నమాట. రోజు అయిపోతుంది కాబట్టి ఓన్లీ మనం ఇక్కడ వరకు తీసుకోవాలి, ఇక్కడ వరకు మాత్రం తీసుకోవాలి. ఇది మళ్ళీ మోగిందంటే ఇది మళ్ళీ రోజు అయిపోతున్నాడు, మళ్ళీ ఫస్ట్ డే స్టార్ట్ అవుతున్నాడు అనమాట. సో అలా మనకి ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ టంగ్ అని కొట్టింది అనుకోండి, అంటే మళ్ళీ రింగ్ అయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే అయిపోయినట్టు. ఎస్ అను నెక్స్ట్ డే అయిపోయినట్టు. ఈరోజు సోమవారం అనుకుందాం, ఈరోజు శుక్రవారం శనివారం అనుకుందాం. శనివారం ఇలా రింగే ఇప్పుడు ఇక్కడ ఉంది. 8 o'clock ఏంటంటే ఇక్కడ ఉంటుంది. ఇలా రింగే ఇక్కడ వస్తుంది. మళ్ళీ 24th వచ్చింది అనుకోండి, ఏమైతే టంగ్ అని కొడుతుంది కదా, అంటే మీనింగ్ ఏంది? మళ్ళీ నెక్స్ట్ డే ఆదివారం వచ్చేసినట్టు. ఆదివారం వచ్చిందంటే ఆదివారం మీద కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి చెప్పండి, ఎన్నిసార్లు రింగ్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయింది 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్. ఎక్కడ వరకు తీసుకోవాలి మనం? 23 వరకు మాత్రం తీసుకోవాలి, 23 వరకు. మరి వీటన్నిటిలో ఎలా యాడ్ చేయాలి? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 అని 21. అలా చేస్తే కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేయమని చెప్తున్నామాట. n × n + 1/2 కాబట్టి 23 × 23 + 1 24/2. యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 23 × 12. 23 × 12 అంటే ఎంత వస్తుందండి? 276. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాడ్ చేస్తే మొత్తం ఎంత వస్తుంది? సమ్మేషన్ 276 వస్తుంది. 276. అలా ఫస్ట్ డేకి. అలా ఎన్ని డేస్ అన్నాడు? 3 days అన్నాడు కాబట్టి 276 × 3, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఇస్ ఆన్సర్? వి ఆర్ గెటింగ్ 828. ఇది ఫార్మాట్. నౌ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. సూర్య గారు 69 × 69 + 1 ఎలా అండి? n అంటే 23. 3 years. ఓకే, వెరీ గుడ్ అండి. 3 days తీసుకున్నారా? 3 days కంటే డైరెక్ట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే రైటే. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అది కూడా కరెక్టే. కానీ 69 × 69 + 1/2 చేసే కన్నా ఇలా చేసుకోవడం ఈజీ కదా. అదే కరెక్ట్ అండి. అది ఏదైనా ఒకటే, యువర్ విష్. 69 × 69 + 1/2. వెరీ గుడ్. అలా అయినా ఓకే అండి. అండర్స్టాండ్? ఎస్ సార్, ఎస్. రాలేదా? ఎందుకు రాలేదండి? 23 × 6 రాదు. అట్లా వస్తుందండి. ఫస్ట్ అంక శ్రేణి ఇది. ఫస్ట్ మన అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇదే యాడ్ చేయాలి. మీరు ఏం చేస్తారు? 69 × 3 చేస్తారు, దట్ ఈస్ రాంగ్. కరెక్టే. అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇది చేయాలండి, ఇది చేయాలి. రాదండి. కరెక్టే, 100% రాదు. ఎందుకంటే అంక శ్రేణి అంటే ఇది కదా, 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 చేయాలి, అప్పుడు వస్తుంది. ఎస్, అలా రాదండి. వెరీ గుడ్. రాదు. ఎస్ సార్, అండర్స్టాండ్ దిస్ వన్. ఇదే మాట. నెక్స్ట్ క్వశ్చన్ రాయడం. మీరే ఆన్సర్ చేసి చెప్పాలి. సార్ క్వశ్చన్ చెప్పనా? రాదండి, రాదు. ఎందుకు? కరెక్టే, రాదండి అట్లా క్వశ్చన్. ఓకే, ఎస్ సార్. ఓకే, రైట్. A square has a side. స్క్వేర్ అండి, స్క్వేర్ చతురస్రం అండి. ఏ స్క్వేర్ హ్యాస్ ఏ సైడ్ ఆఫ్ 40 cm. ఒక చతురస్రం యొక్క భుజము 40 cm. ఏ స్క్వేర్ హ్యాస్ ఏ సైడ్ ఆఫ్ 40 cm.
రవి A square has a side 40 centimeters. A square has a side 40 centimeter. Another square is formed by 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 another square formed by joining the midpoints of the sides of the given joining the midpoints of the sides of the given square joining the midpoints of the sides of the given square midpoints of the sides of the given square joining the midpoints of the sides of the given square 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 and this process is repeated infinitely and this process is repeated infinitely and this process is repeated infinite. Find the perimeter of all the squares thus formed THS. Find the perimeter of all the squares thus formed THS. Thus formed. Write in the options. Write in the options. First option 160 1 plus root 3 160 1 plus root 3. Second one 160 2 plus root 2 Third one 162 minus root 2 162 minus root 2. Fourth one 161 minus root 2 161 minus root 2 161 minus root 2. ఒక చతురస్రం ఉందండి, దాని భుజాల మధ్య బిందువులు జాయిన్ చేస్తే ఇంకొక చతురస్రం ఫామ్ అవుతుంది. మళ్ళీ దానికి మధ్య బిందువుల్ని జాయిన్ చేస్తే ఇంకొక చతురస్రం ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన చతురస్రాల యొక్క పెరిమీటర్ అంటే ఏంటంటే చుట్టుకొలతల మొత్తం ఎంత అడుగుతున్నాడు. A square has a side of 40 centimeter. Another square is formed by joining the midpoints of the sides of the given square, and this process is repeated infinitely. Find the perimeter of all the squares thus formed. ఇది మెన్సురేషన్ క్వశ్చన్ అండి. మెన్సురేషన్ బట్ రిలేటెడ్ టు progressions. Look at the board. ఒక స్క్వేర్ ఉందండి. ఒక స్క్వేర్ ఇలా తీసుకుందాం. ఒక స్క్వేర్ యొక్క సైడ్ ఎంత? చిన్నగా రాసా అవులో ఉంటుంది. ఇది ఎస్ఎస్సి టైటిల్ క్వశ్చన్ అండి. స్క్వేర్ ఉంది. స్క్వేర్కి మిడ్ పాయింట్ని జాయిన్ చేశారండి. మిడ్ పాయింట్ని జాయిన్ చేసి ఇంకొక స్క్వేర్ తయారు చేసిన అంటాడు. ఇలా తయారు చేసిన అంటాడు. ఇది 40 కదా, 40 ఇలా జాయిన్ చేసిండు, ఇలా జాయిన్ చేసిండు. ఓకే, ఇలా జాయిన్ చేసిన అన్నాడు కదా. ఇది సార్ మన కాన్సెప్ట్ వైజ్ వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా ఫిగర్ డ్రా చేసిందే. ఓకే, చూడండి సార్. ఇప్పుడు మొత్తం సైడ్ ఎంత 40 అంటే ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఎంత అవుతుంది 20, ఇదేమవుతుంది 20, అవునా కదా. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. మీరు చెప్పండి, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. మరి హైపోటెనస్ ఏమవుతుంది చెప్పండి.
ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కదా హైపోటెనస్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. హెచ్ ఈజ్ ఈక్వల్ ఏమైతుంది √2a అంటే ఇది ఏమైతుంది √2a. ఈ పాయింట్ అర్థమైందా? √2a అంటే ఎంత? √2a అంటే ఎంత? 20√2. ఈ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ అను 22 అంటే వాట్ యు అండర్స్టాండ్ హియర్? మళ్ళీ దీని ఒక మిడ్ పాయింట్, దీని ఒక మిడ్ పాయింట్, దీని ఒక మిడ్ పాయింట్, దీని ఒక మిడ్ పాయింట్ ఇలా జాయిన్ చేసినాం అనుకోండి. ఇలా జాయిన్ చేస్తే మళ్ళీ స్క్వేర్ ఫామ్ అవుతుంది. దీని యొక్క సైడ్ ఏమవుతుంది? దీంట్లో 20√2 అవునా కదా? దీంట్లో 20√2 అవునా కదమ్మా? ఇది ఏ అనుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 20√2 అయితే లోపల ఏమవుతుంది? మళ్ళీ 2√2 కదా ఇది, ఎందుకంటే మళ్ళీ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 2√a అంటే 90 degrees కదమ్మా, ఇది 90 degrees అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 2√a అంటే ఇక్కడ √2 ఇంటూ 20√2. ఎస్ అను 20√2 అంటే √20√2 ఏమవుతుంది? 2 ఏమవుతుంది? 40. సారీ ఇక్కడ 10 కదా, 10 పెద్దది మొత్తం 20√2, ఇక్కడ 10√2 అవుతుంది. 10√2 ఎస్ అను 10√2. సో ఇక్కడ ఏమవుతుంది? 10√2. సో 2√2 ఇంటూ √2 ఏమవుతుంది? 2 ఇంటూ 10 ఎంత అవుతుంది? 20. ఎస్ అను ఎస్ ఇలా వస్తుంది ఏదండి నాగరాజు గారు? బట్ మీ టేక్ 12కి 13 తీసుకున్నాం. 12కి 13 ఎట్లా తీసుకున్నారండి? ఏదండి 12? ఓకే ఐ అండర్స్టాండ్. 13 అవర్స్ ఉండదండి, 12 అవర్స్ ఉంటుంది. ఎస్ ఓకే అండర్స్టాండ్ దిస్ వన్. ఇది అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. అంటే ఫస్ట్ స్క్వేర్ తీసుకోండి. స్క్వేర్ 1 తీసుకున్నాం. స్క్వేర్ 1 యొక్క సైడ్ ఎంత? 40 అవును కదా? సైడ్ ఎంత? 40. మరి పెరిమీటర్ ఏమవుతుంది? 4a కాబట్టి 4 into 40 ఏమవుతుంది? 160. S2 తీసుకుందాం. స్క్వేర్ 2 యొక్క సైడ్ ఏమవుతుంది? 20√2 అవును కదా? పెద్దది కదమ్మా 20√2. ఎస్ అను 20√2. సెకండ్ వన్ స్క్వేర్ ఏమైంది? 20√2. దాని పెరిమీటర్ ఏమైంది? 4 into 20√2 కదా? 4 into 20√2 అంటే వస్తుంది 80√2. థర్డ్ వన్ తీసుకుందాం. థర్డ్ వన్ అంటే థర్డ్ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అవుతుంది? 20 సైడ్ 20 అవుతుంది. దీని యొక్క పెరిమీటర్ ఏమైతుంది? పెరిమీటర్ చెప్పండి. 4 into 20 ఎంత? 80. ఈ పాయింట్ అర్థమైందా? ఒకవేళ ఫోర్త్ స్క్వేర్ అడగనుకోండి. ఫోర్త్ స్క్వేర్ అంటే ఇక్కడ నుంచి జాయిన్ చేస్తాం కదా, ఇది మొత్తం 20 అమ్మా, ఇదంతా 20 అయితే ఇలా జాయిన్ చేస్తాం కదా. ఇలా జాయిన్ చేసినప్పుడు ఇది ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 అయితే ఇది ఏమవుతుంది? √2a కదా. √2a అంటే 10√2 అవుతుంది. ఎస్ సార్ నో 10√2 అవునా కదా? 10√2 మళ్ళీ 10√2 మళ్ళీ S4 అంటే 10√2 అవుతుంది. పెరిమీటర్ అంటే ఏమవుతుంది? మళ్ళీ 40√2 అవుతుంది. 40/2 ఎస్ అను అంటే 160 డివైడ్ చేస్తే 80, మళ్ళీ 80 కాస్త 40 అవుతుంది. ఇదేమో 80/2 కాస్త 40/2 అవుతుంది. ఎస్ అను ఇది. ఇప్పుడు చెప్పండి మనకి ఏ ఫార్ములా వచ్చింది చెప్పండి. ఇది తీసుకున్నా ఓకే, ఇది తీసుకున్నా ఓకే. ఐఎమ్ టేకింగ్ దిస్ 160 80√2 నెక్స్ట్ 80 మళ్ళీ 40√2 వస్తుంది అండ్ స్వాన్. ఇది ఒక శ్రేణి. ఇది ఏ శ్రేణి? ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్? మనకి రెండే ఉంటాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కానీ. ఏ శ్రేణి 80√2 నుంచి 160√2 గ్యాప్ ఎంత? 80√2. ఇక్కడ ఎంత? √2 కాదు కదా. సో ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ చెక్ చేద్దాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఇది పెద్దది అవుతుంది కాబట్టి 80/80√2 ఈజ్ ఈక్వల్ టు 80/√2/160√2 అవ్వాలి. 160 అవ్వాలి. అయితే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. 80 క్యాన్సిల్ బై 1/√2 వచ్చిందండి. ఇది చూడండి 80 2 times, సో 2/√2 వచ్చింది. సారీ √2/2 వచ్చింది. √2/2 అంటే ఎంత? 1/√2 కదా. 1/√2 కదా. ఎస్ సార్ అంటే వాట్ యు అండర్స్టాండ్? ఇట్ ఈస్ ఎ జీపీ. ఇది జీపీలో ఉన్నాయి. ఇందులోనే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే A ఈజ్ ఈక్వల్ టు 160 అని అర్థమైంది. R ఈజ్ ఈక్వల్ ఏమైందని 1/√2 వచ్చింది. 1/√2 వచ్చింది. ఎస్ అను జేపీ. R ఈజ్ A ఈజ్ ఈక్వల్ 160 అని తెలిసింది. R ఈజ్ ఈక్వల్ 1/√2 అని తెలిసింది కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి? సమ్ కావాలి. అది కూడా ఎట్లా? ఇన్ఫినైట్ అన్నాడు. సమ్ ఇన్ఫినైట్ అంటే వాట్ ఇస్ ద ఫార్ములా అంటే S8 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ఫార్ములా? A/1 - R. A/1 - R. A అంటే 160/1 - 1/√2. √2 పైకి ఏమవుతుంది? 160√2/√2 - 1. ఎస్ అను √2 - 1 క్లియర్. ఇది చేస్తాను చూడండి.
రూట్ 2 మైనస్ 1. అయితే మీకు ఒక పాయింట్ చెప్పిన, సర్డ్స్లో కింద డినామినేటర్లో సర్డ్ ఉండకూడదని చెప్పిన. సర్డ్ ఉండకూడదు అంటే అప్పుడు ఏం చేయాలి? రేషనలైజింగ్ చేయాలి కదా. రేషనలైజింగ్ చేస్తే ఏమవుతుంది? 160 ఇంటూ root 2 plus 1. ऐसा ना, then rationalizing root 2 plus 1 by root 2 plus 1 into root 2 minus 1. A plus B into A minus B. A square minus B square and 2 minus 1 into 1. So what do you understand here? What we are getting answer? 160 root 2 into root n 2 plus root 2. 160 into 2 plus root is the answer for this question. This question ande. This is last time. ప్రాక్టీస్, కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా చేస్తాం. సరే ఇప్పుడు అన్నీ కూడా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు? చిన్న చిన్న క్వశ్చన్స్ ఏం అడగట్లేదండి. చిన్న క్వశ్చన్స్ అడగట్లేదు. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మన కోచింగ్ సెంటర్లో చెప్పేవన్నీ కూడా చిన్న క్వశ్చన్స్. ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలని ఇటువంటి క్వశ్చన్స్ చెప్పారు. సరే అర్థమైందా? ఓకే సార్. ఎస్ సార్. ఏమి లేదండి, ఒక్కసారి మనం చూసినాం అనుకోండి, ఇది 40 ఉంది కదా, దీన్ని రూట్ 2a చేస్తే దీంట్లో సగం చేసి రూట్ 2a చేస్తే సెకండ్ వన్ వచ్చింది. మరి ఇంకో భుజం రావాలంటే దీంట్లో సగం చేయండి, 10 రూట్ 2ని రూట్ 2 చేయండి, ఏమొస్తుంది? 20. ఇంకొకటి రావాలంటే ఏం చేస్తారండి? దీన్ని బై 2 చేయండి, బై 2 చేస్తే 10 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది? 10 రూట్ 2. అలా అన్నమాట. అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వన్స్ రిపీటెడ్ సార్. ఏమి లేదమ్మా, సియర్ ఫస్ట్ సార్ పెద్ద స్క్వేర్ ఇచ్చాడు, పెద్ద స్క్వేర్ యొక్క భుజం ఎంత అన్నాడు? 40 అన్నాడు. మరి రెండు దాన్ని మిడ్ పాయింట్లో జాయిన్ చేస్తే వచ్చింది అన్నాడు కదా. ఇలా చూడండి, ఇది ఉంది కదా స్క్వేర్లో మిడ్ పాయింట్ అంటే ఇది కదా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 20 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. ఇప్పుడు ఇలా జాయిన్ చేస్తాం కదా, ఇలా జాయిన్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది? లోపల చతురస్రం యొక్క భుజం అవుతుంది. మరి లోపల చతురస్రం యొక్క భుజం ఎలా వస్తుంది? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ కాబట్టి ఈ రెండు కూడా రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. అయితే ఏమైతుంది? రూట్ 2 ఇంటూ 20 కదా, రూట్ 2a. అలా ఇది రూట్ 2 ఇంటూ 20 వచ్చింది. రూట్ 2 ఇంటూ 20 అంటే 20 రూట్ 2 ఇది సైడ్. మరి పెరిమీటర్ అంటే ఏంటి? పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా. సో 20 + 20 + 20 + 20 ఏమవుతుంది? 160. సారీ 40 + 40 + 40 + 40 ఏమవుతుంది? 160. మరి ఇదేమవుతుంది? ఇదేమో 20 రూట్ ఉంది. అలా ఎన్ని సైడ్స్ ఉన్నాయండి? 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 times 20 రూట్ ఏమవుతుంది? 80 రూట్. పెరిమీటర్స్ అడుగుతున్నాడు కాబట్టి పెరిమీటర్స్. క్లియర్? అయితే అండర్స్టాండ్ దిస్ వన్. అయితే నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమవుతుందంటే దీని యొక్క ఏరియా, సమ్మేషన్ ఆఫ్ ఏరియా ఎంత? ఇది చెప్పండి. సమ్మేషన్ ఆఫ్ ఏరియా ఎంత? ఓకే, పెరిమీటర్ ఓకే. ఏరియాస్ అడగండి, ఏరియా చెప్పాలి. ఏరియా సమ్ ఎంత? స్క్వేర్స్ యొక్క ఏరియా సమ్ ఎంత? వెరీ గుడ్ అండి. 4s by root 2. వెరీ గుడ్ అండి వెంకట్ గారు, వెరీ గుడ్. 4s by root 2. వెరీ గుడ్. అండ్ సో ఆన్. ఏరియా ఎంత? సమ్మేషన్ ఆఫ్ ఏరియా అండి నాగరాజు గారు. ఫస్ట్ దాని ఏరియా కదండి. మొత్తం ఇట్లా స్క్వేర్స్ అన్ని ఫామ్ అయినాయి కదా, ఆ ఏరియా మొత్తం ఎంత? ఏరియాలో మొత్తం ఎంత? స్క్వేర్స్ ఫామ్ అయినాయి కదా, దానికి ఏరియాలో మొత్తం ఎంత? ఆలోచన చేయాలి. ఆలోచించాలి. వెరీ గుడ్ అండి సతీష్ గారు. హౌ మెనీ స్క్వేర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. నాలెడ్జ్ గారు 2800 కాదు, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి.
1600 కాదమ్మా భూలక్ష్మి గారు, ఫస్ట్ క్వశ్చన్ స్క్వేర్ అడగట్లేదు నేను, మొత్తం చతురస్రాల వైశాల్యాలు మొత్తం ఎంత అని అడుగుతున్నాను. చతురస్రం యొక్క వైశాల్యాలు మొత్తం ఎంత, మొత్తం ఎన్ని చతురస్రాలు ఉన్నాయో అన్ని చతురస్రాల వైశాల్యం మొత్తం ఎంత అని అడుగుతున్నాను. సియర్ మనకి ఇవే కదా మనకు సైడ్స్ వచ్చినాయి, ఇవే కదా సైడ్స్ వచ్చినాయి. ఎస్ అను. ఇప్పుడు ఏరియా అంటే ఫార్ములా ఏంటి, ఏరియా అంటే ఫార్ములా ఏంటి, ఏరియా అంటే ఫార్ములా చెప్పాలి. సైడ్ స్క్వేర్ కదా, ఎస్ స్క్వేర్, అవునా కదా, బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు దీన్ని 40ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 1600. ఇదేమవుతుంది, ఇదేమవుతుంది, ఇది స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 20 స్క్వేర్ ఎంత అమ్మా 400, 400 ఇంటూ 2 ఎంత వస్తుంది 800. ఇది ఎంత వస్తుంది 400. ఇదే కదా. ఇప్పుడు మనకి శ్రేణి ఎలా ఫామ్ అవుతుంది, 1600 కాస్త 800 అయింది, 800 కాస్త 400 అయింది. చేస్తాను అండ్ సో ఆన్. ఇప్పుడు మనకి ఇది ఏ ప్రోగ్రెషన్, ఇది ఆబ్వియస్లీ జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ కదా. 1600/800, 800/1600 చేయండి, 800/600, 600/800 చేయండి, ఏం చేసినా ఓకే. ఎంత వస్తుంది 2/1, 800/400 చేస్తే ఎంత వస్తుంది 2/1. అంటే ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాదండి, అథమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. ఎందుకంటే ఇక్కడికి గ్యాప్ 800, ఇక్కడ గ్యాప్ ఎంత 400. సో అథమెటిక్ ప్రోగ్రెషన్ కాకపోతే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఎస్ అను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 1600, ఏ ఈజ్ ఈక్వల్ 1600, ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమైంది, 1/2, 1/2, r is equal to 1/2 అవుతుంది. ఎస్ అను, r is equal 1/2. దెన్ s ఇన్ఫినిటీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ s is equal to ఏమవుతుంది a/1 minus r. సో a/1 minus 1/2. ఎస్ అను. సో a అంటే 1600, 1 minus 1/2 అంటే 1/2, 1/2 కాస్త పైకి వెళ్ళిందంటే ఏమొస్తుంది 3200. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ఫార్మ్డ్ ఈస్ 3200 అండి. 3200, 3200 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 3200. గాట్ ఇట్. సరే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, ఇటువంటి ప్రాబ్లమ్స్ తీసుకోవాలి. r is equal 2 కదండి, తీసుకోకూడదు, r is equal 2 తీసుకోకూడదండి. సో r is equal 1/2 తీసుకోవాలండి. ఇప్పుడు కూడా మనకి లెస్ దాన్ 1 ఉండాలి r ఎప్పుడు కూడా. ఎందుకంటే మీకు ఇందాక మీకు ఒక ఎస్ ఇన్ఫినిటీ చెప్పినప్పుడు నేను కూడా చెప్పిన r అన్నది ఇన్ బిట్వీన్ ద -1 లెస్ దాన్ r లెస్ దాన్ 1 అని చెప్పిన, గుర్తుందా? ఇన్ఫినిటీ అప్లై చేసినప్పుడు ఆబ్వియస్లీ నువ్వు r is equal 2 తీసుకోవచ్చండి భూలక్ష్మి గారు, తప్పు కాదు. బట్ మీకు ఒక ఫార్ములా చెప్పిన గుర్తుందా, r is lies in between the 1 to -1 మాత్రమే. అప్పుడు మాత్రం మనం s ఇన్ఫినైట్ ఫైండ్ అవుట్ చేయాలి, అవునా కదండి. మీరు ఈ ఫార్ములా అప్లై చేస్తారు కానీ ఈ మర్చిపోయారు. ఇది కూడా తీసుకోవాలి. ఎస్ సార్, ఎస్. ఇప్పుడు అర్థమైందా? ఇది ఈ కండిషన్ తీసుకోవాలి కదా, నేను చెప్పిన ఎప్పుడు ఈ కండిషన్ తీసుకోవాలి, ఈ r అనేది ఇన్ బిట్వీన్ ద -1 to 1 ఉండాలి. సో -1 to 1 ఉండాల్సిందంటే ఖచ్చితంగా యూ మస్ట్ అండ్ షుడ్ టేక్ r is a 1/2. ఎస్. అదే 2 తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ రాంగ్. 1600/2 తీసుకుంటే 800 వచ్చింది, అదే పోయింది. ఐ హోప్ అండర్స్టాండ్. గాట్ ఇట్. ఎస్. లాస్ట్ క్వశ్చన్ అండి, టైం అయిపోతుంది. ఈ లాస్ట్ క్వశ్చన్ చెప్పి స్టాప్ చేద్దాం. ఓకే సార్, సండే క్లాస్ ఉండదా సార్? సండే హాలిడే అండి. సండే హాలిడే. మార్నింగ్ మీదేముందమ్మా, నేను మార్నింగ్ ఏ టైం లేవాలి, 4:30కి లేవాలి. 4:30కి లేచి క్లాస్ ఒకసారి రివైజ్ చేసుకొని ఫ్రెష్ అప్ వేసి బ్రష్ చేసి స్నానం చేసి బైక్ తీసుకొని ఇక్కడికి వచ్చి చెప్పాలి. ఎంత కష్టం. సండే కూడా నాకు రెస్ట్ ఇవ్వకపోతే ఎట్లా అమ్మా దేవి గారు? ఓకే రైట్. లాస్ట్ క్వశ్చన్ టుడేస్ క్లాస్. లాస్ట్ క్వశ్చన్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కదా సండే రెస్ట్ తీసుకోవాలి వద్దా? రండి బాడీ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్ సార్. మీరు కూడా సిహియర్ రోజుకి మార్నింగ్ 4 o'clock లేవండి. 4 o'clock నుంచి 6 o'clock వరకు
ప్రీవియస్ క్లాస్ బాగా చదవని, ఏదైనా పర్వాలేదు. తీసుకున్న తర్వాత 6 o'clock చదివిన తర్వాత మళ్ళీ కాసేపు పడుకొని చిన్న స్నాప్ వేసుకొని మళ్ళీ చదవాలి. అలా మీరు రోజు కనీసం 13 గంటలు 15 గంటలు చదివి సండే రోజు బ్రేక్ తీసుకోండి. అలా సింపుల్ థింగ్ అండి. ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా రోజుకి 10 గంటలు పనిచేయాలి. మీరు కూడా జాబ్ చేస్తున్నట్టు ఊహించుకొని జాబ్ చేస్తున్నట్టు అనుకుని రోజుకి అట్లీస్ట్ 10 గంటలు చదవాలి, మ్యాక్సిమం 12 గంటలు చదవాలి. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేస్తే 100% జాబ్ అనేది ఎక్కడికి పోదు, పక్కాగా వస్తుంది. సార్ సంతోష్ గారు బిట్వీన్ -1 and 1, ఎస్ అండ్ ఎస్ సార్. నాకు జాబ్ వచ్చినట్టు వరకు అలా ఉండకూడదండి, అలా వద్దు. రెస్ట్ తీసుకోవాలండి, రెస్ట్ కంపల్సరీ తీసుకోవాలి. అసలు రెస్ట్ అనేది తీసుకోకూడదు. టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మనం చనిపోయిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అంటారు కదా, అప్పుడు మనం కంప్లీట్లీ రెస్ట్ తీసుకోవచ్చు. ఉన్నదే మనకి తక్కువ పీరియడ్. ఈ టైంలో లైఫ్ ఎంజాయ్ చేయకుండా నిద్రపోతుంటే ఎట్లా అండి? అవునే కదా, లైఫ్ ఎంజాయ్ చేయాలా. మనకున్నది ఎన్ని ఇయర్స్ తిప్పకూడదు. 100 years అన్నా 100 yearsలో కాస్త 60 years అయిపోయింది. ఇప్పుడు అందులో 20 years అయిపోయింది. ఇంకెన్ని ఇయర్స్ ఉందని 40 years ఉంది. 40 yearsే. ఇప్పుడు నేను పడుకుంటా అంటే ఇంకేం చేస్తారు? సో చనిపోయిన తర్వాత ఎట్లా రెస్ట్ పీసే కదా. వెరీ గుడ్ దేవుడి గారు. ఓకే రైట్. లాస్ట్ క్వశ్చన్ రైట్. ద సమ్ ఆఫ్ ద థర్డ్ థర్డ్ మూడో సంఖ్య అండి. ద సమ్ ఆఫ్ థర్డ్ అండ్ నైన్త్ టర్మ్ of an AP and arithmetic progression is 10. The sum of the third and ninth term of an AP is 10. The sum of the third and ninth term, third term and ninth term is 10. 10. Find a possible sum of SCM and possible sum of the first 11 terms, TRMS, first 11 terms of this AP, of this THAS, this AP is. Find the possible sum of the first 11 terms of this AP. Write in the options. First option 55. Second option 45. Third option 75. Fourth option 85. 55, 45, 75, 85. Yes sir, yes. కష్టపడకుండా ఏది రాదు. చదవాలి, సీరియస్గా చదవాలి. కొడితే పెద్ద జాబ్ కొట్టాలి, చిన్న జాబ్స్ వద్దు. The sum of the third and ninth term of AP is, the sum of third and ninth term of AP is 10. Third term and ninth term of AP is 10. Find a possible sum of first 11 terms of this AP. 11 terms of this AP. చిన్న క్వశ్చన్, చిన్న లాజిక్ ఉంటుంది. లాజిక్ ఆల్రెడీ మీకు తెలుసు కూడా. 11 terms of AP ఎంత? వెరీ గుడ్ అండి నాగరాజ్ గారు, వెరీ గుడ్ అండి నాగరాజ్ గారు. డేవిడ్ గారు వెరీ గుడ్ అండి. దేవి గారు గుడ్. ఇందు గారు వెరీ గుడ్ అండి.
వెరీ గుడ్ అండి. సి అసలు క్వశ్చన్ ఏంటండి, ఇప్పుడు ఒక అంక శ్రేణి ఉంది, అంక శ్రేణిలో మూడో సంఖ్యని తొమ్మిదవ సంఖ్యని కలిపితే, మూడో సంఖ్యని తొమ్మిదో సంఖ్యని కలిపితే ఎంత వచ్చింది అన్నాడు? 10 వచ్చింది అన్నాడు. అలా అంటే ఆ శ్రేణిలో ఎన్ని నెంబర్లు ఉన్నాయి అన్నాడు, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అన్నాడు? 11 ఉన్నాయి అన్నాడు. సో నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ టర్మ్ అండి, ఇది సెకండ్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్, ఇది ఫిఫ్త్ టర్మ్, ఇది ఫిఫ్త్ టర్మ్, ఇది సిక్స్త్ టర్మ్, ఇది సెవెంత్ టర్మ్, ఇది ఎయిత్ టర్మ్, నైన్త్, 10th, 11. ఇలా మొత్తం 11 సంఖ్యలు ఉన్నాయి అన్నాడు. 11 సంఖ్యలు ఉన్నాయి. 11 సంఖ్యలో వాడు స్టార్ట్ టర్మ్ ని 9th టర్మ్ ని కూడితే అంటే యాడ్ చేస్తే ఎంత వచ్చింది అన్నాడు? 10 వచ్చింది అన్నాడు. ఎస్ అను 10 వచ్చింది అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు తెలుసు ఏంటి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. కానీ మనకి సమ్ కావాలంటే యావరేజ్ ఇంటూ నెంబరే కదా. అవునా కదమ్మా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో సమ్ అంటే యావరేజ్ ఇంటూ నెంబర్. నీకు నెంబర్ ఆల్రెడీ తెలుసు 11 అని, మనకి యావరేజ్ కావాలి. మరి యావరేజ్ ఎలా కనుక్కుంటావు? యావరేజ్ కనుక్కోవాలంటే వాడు ఇచ్చింది యూజ్ చేయాలి. వాడు ఏమి ఇచ్చాడు? మూడో సంఖ్యని 9వ సంఖ్యని యాడ్ చేస్తే మనకు 10 వచ్చిందని చెప్తున్నాడు. ఎస్ అన్న 3 సంఖ్యని 10వ సంఖ్యని యాడ్ చేస్తే ఎంత వచ్చింది అన్నాడు? 10 వచ్చింది అన్నాడు. అయితే మనకి యావరేజ్ అంటే ఏంటి? నేను చెప్పిన సేమ్ పొజిషన్ నెంబర్స్ యొక్క యావరేజ్ కూడా మొత్తం సిరీస్ యొక్క యావరేజ్ సమానం అవుతుంది అని చెప్పిన. సేమ్ పొజిషన్ నెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే అదే మొత్తం సిరీస్ యొక్క యావరేజ్ కూడా అవుతుంది అని చెప్పా. ఎస్ అన్న ఫస్ట్ చెప్పిన, గుర్తుపెట్టుకున్నారా? అవునా కదా? అప్పుడు ఇది చెప్పండి, ఇది ఎక్కడి నుంచి ఉందండి? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ పొజిషన్ ఉంది. ఇది ఎక్కడి నుంచి ఉందండి? రైట్ సైడ్ నుంచి థర్డ్ పొజిషన్ ఉంది. అంటే రెండు కూడా సేమ్ పొజిషన్ ఉన్నాయి కదా. రెండు కూడా సేమ్ పొజిషన్ ఉంటే దానికి సమయం ఇచ్చాడు 10 ఇచ్చాడు. బై నెంబర్ ఎంత ఇచ్చాడు? నెంబర్ అంటే ఈ రెండే కదా 2, a + b / 2. సో ఎంత వచ్చిందండి? 5. సో నీకు సమ్ అంటే ఏమొస్తుంది? 5 ఇంటూ నెంబర్ ఎన్ని ఉన్నాయి? 11. సో వాట్ ఇస్ ఆన్సర్ అంటే 55. సింపుల్. అదే 55 సార్. ఈ పాయింట్ అర్థమైందా సార్? నేను చెప్పినది గుర్తుపెట్టుకున్నదా? ఏం చెప్తానండి, మనకి ఎప్పుడైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయో సేమ్ పొజిషన్ ఉన్న నెంబర్ యొక్క యావరేజ్ అన్నది సిరీస్ అన్న యావరేజ్ కి సమానం అవుతుంది. సిరీస్ యొక్క యావరేజ్ సమానం అవుతుంది. సో ఈ రెండిట్లుగా సమ్ ఇచ్చేసాడు. ఈ రెండిట్లుగా సమ్ ఎంత ఇచ్చాడని? 10 ఇచ్చాడు. సమ్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. మరి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అప్పుడు యావరేజ్ ఏమైంది? 10/2 = ఏమైంది? యావరేజ్. ఈ యావరేజ్ ఎంత? 5. ఈ 5 అనేది దేని యావరేజ్? మొత్తం సిరీస్ యొక్క యావరేజ్ కూడా 5 అవుతుంది. అవునా కదా? సిరీస్ యొక్క యావరేజ్ కూడా 5 అవుతుంది. సో నీకు యావరేజ్ అనేది 5 అని తెలుసు. నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే శ్రేణిలో 11 నెంబర్లు ఉన్నాయి. సో సమ్మేషన్ అంటే 5 × 11 ఎంత? 55. సో వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 55. అండర్స్టాండ్ బుల్లెట్ గారు? ఐ హోప్ అండర్స్టాండ్ డబుల్ కే గారు. సరే ఇలాగే సాల్వ్ చేస్తారా? వేరే మెథడ్ అప్లై చేస్తారా? ఇదే బెస్ట్ మెథడ్ అండి. ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే అర్థమెటిక్ శ్రేణిలో ఏ పొజిషన్లో ఏదైనా సరే ఏ నెంబర్లైనా పొజిషన్ నెంబర్ తీసుకొని వాటి యొక్క యావరేజ్ కనుక కనుక్కుంటే అది సిరీస్ యొక్క యావరేజ్కి సమానం అవుతుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే చెప్పండి. ఫిఫ్త్ టర్మ్ 1 2 3 4 5 1 2 3 4 5. ఫిఫ్త్ టర్మ్ 7th టర్మ్ యొక్క యావరేజ్ ఎంత? 5th టర్మ్ 7th టర్మ్ యొక్క యావరేజ్ ఎంత? 5th టర్మ్ 7th టర్మ్ యొక్క యావరేజ్ ఎంత? 5 అండి. 5. నేను అడిగింది యావరేజ్. సమ్ అనేది 10 అయ్యే ఛాన్స్ ఉందో లేదో చెప్పలేం, కానీ 5 అయితే కన్ఫర్మ్. 5 సమ్ కూడా 5. ఇప్పుడు చెప్పండి 6th టర్మ్ ఎంత? 6th టర్మ్ ఎంత? 5. 6th టర్మ్ కూడా 5. ఎందుకంటే ఇది మిడిల్ వాల్యూ కాబట్టి మిడిల్ వాల్యూ యావరేజ్ అవుతుంది కాబట్టి 5. అది వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. 6th టర్మ్ ఏమవుతుంది? మిడిల్ వాల్యూ. ఎందుకంటే మిడిల్ వాల్యూ యావరేజ్ కదా. ఇటు 5 పోయినాయి. సో మిడిల్ వాల్యూ అంటే 6 అంటే ఏమవుతుంది? 6th టర్మ్ ఏమవుతుంది? 5. ఇది ఫస్ట్ నుంచి 3 నెంబర్, ఇది లాస్ట్ నుంచి 3 నెంబర్ అండి. దానికి సమ్ వచ్చిందని మన యావరేజ్ కనుక్కోవడం బెటర్. 10/2 = 5. సో సమ్మేషన్ ఏమవుతుంది? 5 × 11 = 55. ఐ హోప్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. ఎస్ సార్. ఇక్కడతోటి ఆల్జీబ్రా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం మీద 7 + 5 7 + 6 అండి. 13 days పట్టింది. 13 రోజులు పట్టింది. సెకండ్ మెథడ్ ఏం లేదండి దీపు గారు. సెకండ్ మెథడ్ ఏం లేదు. ఖచ్చితంగా ఇలా సాల్వ్ చేసుకోవాల్సిందే. ఇలా అయితే ఈజీ అండి. ఓన్లీ 2 steps ప్రాబ్లం. ఎస్ అను సార్ మైండ్ని ఇలాగే
డెవలప్ చేసుకోండి, ఇలాగే డెవలప్ చేసుకోండి, ఇలాగే వర్క్ చేయించండి, ఆలోచించాలి, ఆలోచిస్తేనే అవుతుంది. ఓకే, బై హార్ట్ మాత్రం చేయకండి, బై హార్ట్ మాత్రం చేయొద్దు. ఓకే ఓకే సరే, ఇక్కడ కూడా మెన్సురేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా 100% నా వైపు నుంచి చెప్పేసిన, ఎక్కడ కూడా చిన్న పాయింట్ కూడా వదలలేదు. అట్ ద సేమ్ టైం ఆల్జీబ్రా కూడా 99% చెప్పేసిన. ఓకే ఓకే మండే నుంచి సమ్ ప్రాబ్లమ్స్ లేదండి, టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. ఓన్లీ యాక్చువల్లీ 8 o'clock వరకునే, ఈరోజు 8:30 అయిపోయింది. సార్ ఆల్రెడీ వెయిటింగ్. నోట్స్ సెండ్ చేసి ఆబ్వియస్లీ సార్ పంపిస్తామని. నోట్స్ సెండ్ చేయడం అంటే నోట్స్ సెండ్ చేయడం ఉండదండి. నోట్స్ మీకు సార్ నేను చెప్పే నోట్స్ ఏదైతే వాడుతున్నానో అదే నోట్స్ మీరు రాస్తున్నారు కదమ్మా. నోట్స్ సార్ నోట్స్ రాస్తున్నారు కదా, నోట్స్ రాస్తున్నాం కదా. ఎస్ అను, ఎస్ ఎస్ మేము రాసుకున్నాం, అదే నోట్స్ అండి, అదే నోట్స్, అదే నోట్స్. సార్ నోట్స్ ఎప్పుడు కూడా కచ్చా పిచ్చా ఉండాలి, నీట్గా రాయడం మాత్రం ట్రై చేయకండి. ఓకే, దాన్ని మళ్ళీ మీరు కావాలంటే దాన్ని ఇంకా డెవలప్ చేసుకోండి. హ్యాండ్ అవుట్ డిస్కషన్ ఆబ్వియస్లీ చూద్దామా సార్, మండే నుంచి ఉండొచ్చు సార్. చిన్న చిన్న క్వశ్చన్స్ సార్ హ్యాండ్ అవుట్ డిస్కషన్ అన్నది. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్ బాయ్.